అమ్మాయి తరపాళ్ళు వచ్చి అబ్బాయిని పట్టుకుని ఆ పెన్నిస్ పట్టుకుని నైఫ్తో కట్ చేస్తారు. ఓకే, కట్ చేసేస్తే ఆ పెన్నిస్ని తీసుకుని ఐస్ బాక్స్లో పెట్టుకుని వచ్చారు హాస్పిటల్. ఓకే, వెజినోప్లాస్టీ అని చెప్పి. అవును, కొంతమందికి పాపం అక్కడ బాగా డార్క్గా అయిపోయి ఉంటుంది ఏరియా అంతా. కొంతమందికి అక్కడ స్కిన్ అది ఎక్స్ట్రా వచ్చేసి ఉంటుంది, లేబియా అంటాం దాన్ని. ఆ వెజైనల్ ఓపెనింగ్ చాలా చిన్నగా ఉంటుంది. ఎంత చిన్నగా ఉంటుందంటే లోపల నుంచి పీరియడ్స్ అప్పుడు వచ్చే బ్లడ్ కూడా బయటికి రాదు, లోపల కలెక్ట్ అయిపోతూ ఉంటుంది. దానికి మనం కొంచెం వెజైనోప్లాస్టీ చేసి కొంచెం ఆ ఓపెనింగ్ని కొంచెం పెద్ద చేస్తాం. నార్మల్ డెలివరీ అయిపోయాక ఎవరికైనా కామన్ అంతే కదా. ఇప్పుడు ఒక్క ఫింగర్ పడటానికి కష్టమయ్యే వెజైనాలో నుంచి ఒక హోల్ బేబీ బయటకు వచ్చినప్పుడు ల్యాక్స్ అవుతుంది. దట్స్ న్యాచురల్, ప్రతి మనిషికి అవ్వాల్సిందే అది. సో అలా అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి హస్బెండ్తో కలిసినప్పుడు సాటిస్ఫాక్షన్ లేదని చెప్పడం. కొన్ని కేసెస్ డైవర్స్ దాకా వెళ్ళిన కేసులు కూడా ఉంటాయి. ఓకే, కొంతమంది పాపం ఒక రిలేషన్షిప్లో ఉంటారు, బ్రేకప్ చేసేసుకుంటారు. అలాంటి వాళ్ళు నెక్స్ట్ రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు కూడా దే విల్ కమ్ ఫర్ వెజైనోప్లాస్టీస్. ఇవన్నీ కాకుండా కొంతమంది ఉంటారు, హైమెన్ లేయర్ అని ఉంటుంది. అవును, కన్నెపూర. అది 90% ఆఫ్ ద పాపులేషన్లో మామూలుగానే రప్చర్ అయిపోతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత నిజంగా వర్జిన్ కాదని చెప్పేసి విడాకులు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఇట్లాంటిది తెలుసుకోవాలి సమాజం. ఉన్నారు, తెలుసుకోవాలి. దిస్ ఈజ్ న్యాచురల్. హైమెన్ లేయర్ లేనంత మాత్రాన వాళ్ళు వర్జిన్ కాకుండా పోరు. ఈ ఇంటర్వ్యూ వల్ల నన్ను 100 మంది తిట్టుకున్నా పర్లేదు, ఒకరికి నిజంగా యూజ్ అయినా నాకు హ్యాపీ. కాకపోతే వెజైనోప్లాస్టీ సర్జరీస్ ఎవడు పడితే వాళ్ళు చేయకూడదు. ఓకే, సో మనం సర్జరీ చేస్తున్నప్పుడు ఆ లేయర్ని కనుక డ్యామేజ్ చేస్తే, ఈ హోల్కి మధ్యలో కనెక్షన్ డ్యామేజ్ చేస్తే, ఈ మధ్యలో కనుక ఓపెనింగ్ ఫామ్ అయితే వెజైనాలో నుంచి మోషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్రెస్ట్ ఎక్కువగా ఉంటే బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకుంటున్నారు ఫీమేల్స్ అని మాట్లాడడం జరిగింది. సో అంటే ఇది ఫ్యూచర్లో పిల్లలు పుట్టినప్పుడు సో అంటే ఫీడింగ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఫీడింగ్ సిలికాన్ ఇంప్లాంట్ ఒకసారి పెడితే ఆ మధ్యలో ఏదైనా హస్బెండ్ పట్టుకున్నప్పుడు ప్రెస్ చేసినప్పుడు సిలికాన్ ఇంప్లాంట్ పగిలిపోద్దా అనే అపోహ ఒకరికి ఉంటుంది. సిలికాన్ ఇంప్లాంట్ ఇలా పట్టుకుని కిందకి పీకి లాగినా కూడా తెగదు, ఇలా బ్లేడ్తో కట్ చేసినా కూడా తెగదు. అంటే లైపోసక్షన్ చేయించుకుంటే అంటే మంచిదేనా, సురక్షితమేనా, ఏమైనా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి? లైపోసక్షన్ చేస్తే వెయిట్ లాస్ అవ్వరు. ఓకే, లైపోసక్షన్ చేసి వెయిట్ లాస్ తగ్గిస్తామని ఎవరన్నా చెప్తే మీరు నమ్మొద్దు, అది అబద్ధం. అంటే మీ గురించి నేను విన్నప్పుడు ఏదో హ్యాండ్ తెగిపోతే దానికి మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేసి న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చింది. అదే అదొక్కసారి చెప్పండి. అంటే తెగిపోయిన చేతిని అసలు ఎట్లా అతికిస్తారు? ఇప్పుడు బోను కూడా విరిగిపోయి ఉంటుంది. సో ఎట్లా మరి ఎట్లా? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు. సో ప్లాస్టిక్ సర్జన్ రాజశేఖర్ మాదాల గారు. సో హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. చాలా గ్యాప్ వచ్చింది. సో మన వ్యూవర్స్ కూడా మన కాంబినేషన్లో ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి చాలా ఎదురు చూస్తూ ఉంటారు. సో అంటే ప్లాస్టిక్ సర్జరీకి అదేవిధంగా కాస్మెటిక్ సర్జరీకి డిఫరెంట్ ఏంటి సార్? సింపుల్గా ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయటానికి చేసేది. ఓకే, అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఒక చేయి కట్ అయిందో, కాలు కట్ అయ్యి మొహంలో ఎముకలు ఇరిగిందో, లేదంటే కాలిందో, బర్న్స్ అయిందో, లేదంటే క్యాన్సర్ ఆ సర్జరీ చేయటం వల్ల ఒక పార్ట్ ఏమన్నా తీసేస్తే ఇవన్నిటినీ మనం రీకన్స్ట్రక్ట్ చేయటాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటాం. ఓకే, అందం కోసం చేసేదాన్ని కాస్మెటిక్ సర్జరీ అంటాం. ముక్కు కొంచెం వంకర ఉంది, సరి చేయాలి అందం కోసం. ఫ్యాట్ ఎక్కువ ఉంది, లైపోసక్షన్ చేసి సన్నగా చేయాలి అందం కోసం. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ ఏదైనా హెవీగా ఉంది, లేదంటే బ్రెస్ట్ చిన్నగా ఉంది, అది చేయటానికి బాగా కనిపించడానికి చేయటాన్ని కాస్మెటిక్. సో అందం కోసం చేసేవన్నీ కాస్మెటిక్ సర్జరీ. ఓకే, ఫంక్షనల్ ఇంప్రూవ్మెంట్ బాగా బెటర్ అవటానికి చేసేది ప్లాస్టిక్ సర్జరీ. ఓకే, అంతేగాని మన సినిమాల్లో జోక్స్ వేస్తూ ఉంటారు, మా ప్లాస్టిక్ మేము తెచ్చుకుంటే ఎంత అవుద్ది, మీ ప్లాస్టిక్ వేస్తే ఎంత అవుద్దని. అది కాదు ప్లాస్టిక్ సర్జరీ. ఓకే, సో మీరు రెండు చేస్తారు కదా సార్ ఇప్పుడు? అవును, కాస్మెటిక్ సర్జరీ అనే సపరేట్ డిగ్రీ లేదండి. లేదు. ఓకే, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ అన్నది మా డిగ్రీ. ప్రపంచంలో ఎక్కడ ఇచ్చినా ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ అనే ఇస్తారు. బట్ ఇందులో డిఫరెంట్ బ్రాంచెస్. అందం కోసం చేస్తే ఈస్థెటిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ. బర్న్స్ చేస్తే బర్న్ సర్జరీ. క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ చేస్తే ఆంకోప్లాస్టిక్ సర్జరీ. ట్రామా సర్జరీ, ఫేషియల్ బోన్స్కి మ్యాక్సిలో ఇట్లా ఇవన్నీ కాకుండా ఏంటంటే అన్నీ ఒక డిగ్రీ. బట్ జనాలకు అర్థం కాదు అని చెప్పి
సో ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ కోసం ప్లాస్టిక్ సర్జన్ దగ్గర రావాలని తెలియదు కాబట్టి మేము ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ అని పెట్టుకుంటాం. ఓకే. అంటే ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది సార్, అంటే మనకి ఇప్పుడు ఏదన్నా బర్న్ అయినా కానీ దానికి మనం సర్జరీ చేస్తారు కాబట్టి అది బర్న్ సర్జరీ అని చెప్పేసి దాని గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు మీరు దీని గురించి మాట్లాడడం జరిగింది, క్యాన్సర్ గురించి. సో క్యాన్సర్లో ఎట్లాంటి పేషెంట్స్ వస్తారు? జనాలు అనుకోవచ్చు అసలు క్యాన్సర్ సర్జన్కి ప్లాస్టిక్ సర్జన్ సంబంధం ఏదో చెప్తున్నాడు. అదే. సో క్యాన్సర్ సర్జన్ ఏం చేస్తాడు అంటే, సపోజ్ ఈ బుగ్గ కంటే క్యాన్సర్ వచ్చిందండి, పాన్పరాగులు, గుట్కాలు, నవిలి. సో ఈ పార్ట్ అంతా క్యాన్సర్ సర్జన్ ఏం చేస్తాడంటే మొత్తం తీసి పడేస్తాడు. ఓకే. పడేసిన తర్వాత మరి ఈ హోల్ పడిపోయిన దాన్ని మొత్తానికి ఏం చేయాలి? వేరే చోట నుంచి కండ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఆ కండ తీసుకొచ్చి పెట్టేది ప్లాస్టిక్ సర్జన్. ఓకే. సో ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ అంటే ఏంటంటే రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇది. ఓకే. సో ఇది ప్లాస్టిక్ సర్జన్ చేస్తాడు. క్యాన్సర్ తీసేయటాన్ని క్యాన్సర్ సర్జన్ చేస్తాడు. ఆయన చేసి మాకు ఇస్తే మేము ఏం చేస్తామంటే కండ తీసుకొచ్చి వేస్తాం. ఒక బ్రెస్ట్ తీసేశారు సర్జరీలో, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి, ఆ బ్రెస్ట్ని రీకన్స్ట్రక్ట్ చేసేది మళ్ళీ ప్లాస్టిక్ సర్జన్, తీసేసేది క్యాన్సర్ సర్జన్. ఓకే. కానీ నాకు మీరు చెప్తా ఉంటే, సో ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత 10 years తర్వాత మనం రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం మన బిల్డింగ్కి, అంటే మన ఇల్లు కానీ బిల్డింగ్ కానీ. అంటే ఇవి ఒక బాడీలోనే మీరు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ టెక్నాలజీ మొత్తం ఒక 10 years బ్యాక్ లేదనుకుంటా నాకు తెలిసి, మన ఇండియాలో కానీ మన హైదరాబాద్లో కానీ. సో ఇవన్నీ అసలు ఎటు నుంచి వచ్చినాయి, అసలు ఎట్లా కనుగొన్నారు ఇవన్నీ? అంటే ఇది వరకు ఉన్న సర్జన్స్కి ఏంటంటే ఇంత ఎక్స్పోజర్ ఉండేది కాదండి. ఇది వరకు కూడా చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే మనకి అవైలబిలిటీ ఉన్నంత కాన్ఫరెన్సెస్ కానీ, ఇప్పుడు అవైలబుల్ ఉన్నంత డిజిటల్ ప్లాట్ఫామ్లో మనకు ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలంటే 30,000 40,000 పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేది. దాని జిరాక్స్లు కూడా బయట దొరికేవి కావు. ఇప్పుడు అన్ని PDF ఫైల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇవాళ ఒక సర్జరీ గురించి డౌట్ వచ్చి గూగుల్లో కానీ ఎందులో అన్న టైప్ చేస్తే నాకు దాని గురించి టెక్స్ట్ బుక్లో కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అన్ని టెక్స్ట్ బుక్స్ కలిపి జిస్ట్ లాగా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఏదైనా ఒక సర్జరీ చూడాలి అంటే అలా ఆ వీడియోస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మాకు. ఇది వరకు అలాంటి సర్జరీస్ నేర్చుకోవాలి అంటే పని మానుకుని 10-15 days వేరే ఊరెళ్ళి వేరే సర్జన్ దగ్గర నేర్చుకోవాల్సి వచ్చేది. సో అంత టైం వేస్ట్ ఎవరు చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. సో అందుకని ఒక ఫీల్డ్కే కన్ఫైన్ అయిపోయేవాళ్ళు. క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఓన్లీ క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, జనరల్ ప్లాస్టిక్ సర్జరీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఓన్లీ జనరల్ ప్లాస్టిక్ సర్జరీ చేసేవాళ్ళు, కాస్మెటిక్ సర్జరీ చేసేవాళ్ళు ఓన్లీ కాస్మెటిక్ సర్జరీ చేసేవాళ్ళు. ఇప్పుడు మేము అన్ని చేయగలగడానికి కారణం ఏంటంటే మా జనరేషన్ అంతా మాకు కొంచెం డిజిటల్ ఈ ఫుట్ ప్రింట్ అంతా ఎక్కువ అవైలబుల్ ఉంది మాకు. కాన్ఫరెన్సెస్ మల్టిపుల్ జరుగుతున్నాయి. ఎక్కడికన్నా ఫ్లైట్ లో టక్మన్ ఒక గంటలో వెళ్ళిపోయి కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి సాయంత్రం వచ్చేయచ్చు. సో ఏంటంటే ఎక్కువ నాలెడ్జ్ అవైలబుల్ ఉండేసరికి ఎక్కువ సర్జరీస్ చేస్తున్నాం. అంతేగాని మేమేదో గొప్ప కాబట్టి అన్నీ చేస్తున్నాం అని కాదు. అంతకుముందు జనరేషన్కి మాకు డిఫరెన్స్ అది. ఓకే. సో ఇంకోటి సార్, అంటే ఈ ముక్కు సర్జరీ చేయించుకుంటా ఉంటారు చాలా మంది. సో రైనోప్లాస్టీ అంటే అదే ముక్కు చేస్తే రైనోప్లాస్టీ, చెవు చేస్తే ఓటోప్లాస్టీ, లిప్ చేస్తే కీలియోప్లాస్టీ, ఐలిడ్ చేస్తే బ్లెఫ్రోప్లాస్టీ, ఓకే, బ్రెస్ట్ చేస్తే మ్యామోప్లాస్టీ, అబ్డామిన్ చేస్తే అబ్డామినోప్లాస్టీ. ఏది చేసినా దాని ప్లాస్టీ అనే అంటాం. ఓకే. సో డిఫరెంట్ అంటే ఒక్కో అవయవానికి ఒక్కో ప్లాస్టీ అన్నట్టు ప్లాన్ చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు చాలా మంది అందంగా లేమని చెప్పేసి ఎగ్జాంపుల్ హీరోయిన్ శ్రీదేవి గారు చేయించుకోవడం జరిగింది. సో వాళ్ళ కూతురు జాహ్నవి కపూర్ చేయించుకోవడం జరిగింది. చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది చేయించుకున్నారు. అంటే ముక్కు సో అందంగా కనిపించడానికి చేసుకోవడం అవసరమా అని అంటే మీరు ఏమని చెప్తారు సార్? మీరు అవసరం అనుకుంటే అవసరం, ఓకే, లేదంటే కాదు. పక్కోడు పాయింట్ చేసి చెప్తే చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. మీకు రోజు మిర్రర్లో చూసుకుంటా నా ముక్కు బాగాలేదు చేయించుకుందాం అని దట్ ఈస్ బాదరింగ్ యూ ఎవ్రీ డే, అది చేయించుకుంటాం అవసరం. లేదంటే అది అవసరం లేదండి. ఏది అవసరం? ముక్కు వంకరు ఉంటే ఏంటి, చెవు వంకరు ఉంటే ఏంటి, చెయ్యి వంకరు ఉంటే ఏంటి, మీకు ప్రాబ్లం లేనంత వరకు అది నాట్ ఏ ప్రాబ్లం. మీకు రోజు అది బుర్రలో మీరు చూసుకున్నప్పుడల్లా అరే నా మొహంలో మిర్రర్లో చూసుకుంటుంటే నా ముక్కు బాగాలేదు అని, ఇఫ్ దట్ ఈస్ కిల్లింగ్ యువర్ కాన్ఫిడెన్స్, అప్పుడు చేయించుకోవాలి, అది అవసరం అప్పుడు. సో అంటే నార్మల్గా ఉన్న ముక్కుని అంటే అందం కోసం మనం ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నప్పుడు అంటే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అంటే సరిగ్గా చేయకపోతే ముక్కు వంకర రావచ్చు, ఓకే, షేప్ మారిపోవచ్చు. ఓకే. సో పేషెంట్ అడిగారని చెప్పి సింపుల్ సర్జరీని మనం ఇంకా బాగా చేయాలని చెప్పి ఎవరో ముక్కులాగా చేయాలని ట్రై చేస్తే ముక్కు బాచై పాడవచ్చు. ఓకే. సో మీ ముక్కును ఒకలాగా చేయొచ్చు, నా ముక్కును ఒకలాగా చేయొచ్చు, ఇంకొకరి ముక్కును ఒకలాగా చేయొచ్చు. కానీ నా ముక్కును మీ ముక్కులాగా, మీ ముక్కును నా ముక్కులాగా చేద్దాం అనుకుంటేనే ప్రాబ్లం అవుతుంది. ఓకే. అంటే ఈ ముక్కు విషయం మాట్లాడారు కాబట్టి ఎవరన్నా మీ దగ్గరికి పేషెంట్స్ రావడం జరిగిందా? అంటే ఏమన్నా మాట్లాడడం అంటే ఈ హీరో లాగా ముక్కు కావాలి, హీరోయిన్ లాగా ముక్కు. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు చెప్పాం కదా, అవును, క్యాజువల్ గా తీసుకొస్తారండి, ఫొటోస్ తీసుకొచ్చి చూపిస్తారు నాకు ఇలాంటి ముక్కు కావాలి అని చెప్పి. ఓకే.
సో అవుతా ఉంటాయి. షారుఖ్ ఖాన్ లాగా నాకు ఫేస్ కట్స్ కావాలి అడుగుతూ ఉంటారు. ఇక బట్ స్మూత్ గా అలాంటి నాకు ఫోటో చూపించి ఇలాంటి పేషెంట్స్ కావాలన్నప్పుడు లాస్ట్ టైం మీకు చెప్పినట్టే స్మూత్ గా సారీ అమ్మా నేను చేయలేనని చెప్పేస్తాను. పేషెంట్ మిస్ అయినా పర్లేదు కానీ మనం చేయి కాల్చుకోకూడదు అలాంటి పేషెంట్స్ ముట్టుకుని. సో అంటే ఈ మధ్య చాలా మటుకు లైపోసక్షన్ గురించి వింటా ఉన్నాం. సో చాలా మంది చేయించుకుంటున్నారు, చాలా మందిలో అపోహ కూడా ఉంది. అంటే లైపోసక్షన్ చేయించుకుంటే అంటే మంచిదేనా, సురక్షితమేనా, ఏమైనా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి. సో లైపోసక్షన్ గురించి చెప్పండి సార్. బేసిక్గా లైపో అంటే ఫ్యాట్ అండి, సక్షన్ అంటే సక్ చేయటం. సో చిన్న 3mm 2mm హోల్లోంచి ఫ్యాట్ని సక్ చేసేటాన్ని లైపో సక్షన్ అంటాం. అది ఎక్కడి నుంచైనా సక్ చేయొచ్చు. మీకు ఇక్కడ డబల్ చిన్ ఉంటే అంటే కమింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ డబల్ చిన్ ఉంటే ఇక్కడ గెడ్డం కింద ఎక్కువ ఫ్యాట్ ఉంటే దీన్ని సక్ చేయొచ్చు. నెక్స్ట్ కొంతమంది చేతులు ఒకటే లా ఉంటాయి, ఈ చేతుల దగ్గర సక్ చేయొచ్చు. మేల్స్లో అయితే కొంతమందికి గైనకోమాస్టియా అని చెప్పి మేల్స్కి కూడా ఫీమేల్ లాగా చెస్ట్ కొంచెం పెరిగి ముందుకుంటుంది. టీ షర్ట్లు వేసుకుంటే టైట్గా కనిపిస్తూ ఉంటుంది, షర్ట్ లేకుండా చాలా మంది కనిపిస్తూ ఉంటుంది, సిగ్గుపడుతూ ఉంటారు. సో దానికి లైపోసక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు టమ్మీకి లైపోసక్షన్ చేయొచ్చు. వెనకాల నడుముకి లైపోసక్షన్ చేయొచ్చు. ఇది మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి చేయొచ్చు. నెక్స్ట్ థైజ్, కొంతమందికి ఏంటంటే పాపం పైన అంతా సన్నగా ఉంటారు, కరెక్ట్గా థైస్ దగ్గరికి వచ్చేసరికి లావు ఉంటుంది. సో థైస్ లావుగా ఉండటం వల్ల థైజ్ రబ్ అయ్యి నడుస్తున్నప్పుడు పుండు పడటం, అల్సరేషన్ రావటం, డిస్కంఫర్ట్గా ఫీల్ అవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి థై లైపోసక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ నడుము దగ్గర హిప్ దగ్గర అండి, అక్కడ దాకా సన్నగా ఉంటారు అమ్మాయిలు, కరెక్ట్గా హిప్ దగ్గరికి వచ్చేసరికి ఒక బల్జ్ లాగా బ్యాగ్ తగిలించినట్టు ఉంటుంది, దాన్ని శాడిల్ బ్యాగ్ అంటాం. సో వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేసినా అది మాత్రం తగ్గదు. ఎందుకు సార్? ఎందుకంటే అక్కడ మీకు ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలంటే బాడీ పార్ట్ మూవ్ అవ్వాలి, కింద మజిల్ కంట్రాక్ట్ అవుతా ఉండాలి. ఇక్కడ ఏముంటది మూవ్ అవటానికి, కంట్రాక్ట్ అవటానికి? ఏమీ ఉండదు, స్టబ్బర్న్ ఫ్యాట్ ఉంటుంది అక్కడ. సో అది కలవదు. సో రేపొద్దున ఏదన్నా కట్ ఉన్న చుడీదార్ కానీ డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు అక్కడ దాకా ఉంటుంది, అక్కడ ఓపెన్ అయిపోతూ ఉంటుంది డ్రెస్. జీన్స్ వేసుకోలేరు, ఎందుకంటే కింద నుంచి టైట్గా ఉంటుంది, అక్కడ పట్టదు. లేదు దానికోసం వేసుకుంటే అక్కడ టైట్గా ఉంటుంది ప్యాంట్, నడుము దగ్గర లూజ్ అయిపోతుంది. సో శాడిల్ బ్యాగ్ అనేది ఈ హిప్ లైపోసక్షన్ చేయటం అనేది వెరీ వెరీ సేఫ్ అండ్ వెరీ కామన్ లైపోసక్షన్. మన సౌత్ ఇండియన్స్లో చాలా మందికి ఉంటుంది. జెనెటికల్గా అయి ఉండొచ్చు, లేదంటే ఏదన్నా కొంచెం ఒబేసిటీ వల్ల అయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ లైపోసక్షన్ అండి. లైపోసక్షన్ అనేది సేఫెస్ట్ దాన్ అపెండిసెక్టమీ. అయితే ఇంకో క్వశ్చన్ మీరు చెప్పడం జరిగింది కదా సార్, అంటే చాలామందికి నిజంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు బ్యాక్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి, సో అంటే వాళ్ళు ఎట్లాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల అట్లా అవుతుంది? చూడండి, ఆహార పదార్థాలు తినటం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లావ్ అవటం అనేది ఒక కేటగిరీ. మీరు గ్రాఫ్ని ఇలా డివైడ్ చేస్తే ఫ్లో చార్ట్ లాగా లైపోసక్షన్ చేసే వాళ్ళలో ఎక్కువ తిని లైపోసక్షన్ లావ్ అయి లైపోసక్షన్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, పాపం మళ్ళీ జెనెటికల్గా వచ్చి లైపోసక్షన్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో తినటం వల్లే వస్తుందని చెప్పలేం. తినటం వల్ల వస్తుందంటే అందరికీ తెలిసిందే, అందరు డాక్టర్స్ చెప్పేదే జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, చీజ్లు, మిల్క్ షేక్లు, కోల్డ్ కాఫీలు ఇలాంటివన్నీ తాగటం వల్ల, ఐస్ క్రీములు తినటం వల్ల వస్తుంది. అది అందరూ చెప్పేదే, నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు అందులో. కానీ ఏంటంటే ఓన్లీ తింటేనే లావ్ అవుతారు, తింటేనే ఫ్యాట్ తీయాలి అనేది అపోహది. సో జెనెటికల్గా కొంతమందికి ఇప్పుడు సపోజ్ ఒక మదర్కి నడువు దగ్గర హిప్స్ దగ్గర బాగా లావుగా ఉందనుకోండి, వాళ్ళ మదర్కి కూడా ఉందనుకోండి, వాళ్ళ మదర్కి మీకు రావచ్చు. అది తినటం వల్లే వచ్చిందని చెప్పలేము. నా దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారు, మొత్తం సన్నగా ఉంటారు, కరెక్ట్గా ఆ ఏరియాలోనే ఆ హిప్ దగ్గరే లావుగా ఉంటారు. తింటే వస్తే మొత్తం అంతా లావు అవ్వాలి కదా. సో ఇంకో విషయం ఏంటంటే లైపోసక్షన్కి మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా సార్, అంటే మీరు డైరెక్ట్ పేషెంట్ చూడంగానే సరే లైపోసక్షన్ని మీరు సజెస్ట్ చేస్తారా, లేకుంటే వద్దంటే మీరు ఫస్ట్ ఇట్లా చేయండి దాని తర్వాత తగ్గకుండా మనం ప్లాన్ చేద్దామంటారు? పేషెంట్ వెయిట్ లాస్ కోసం వస్తే లైపోసక్షన్ చేయమనే చెప్తాం. లైపోసక్షన్ చేస్తే వెయిట్ లాస్ అవ్వరు. లైపోసక్షన్ చేసి వెయిట్ లాస్ తగ్గిస్తామని ఎవరన్నా చెప్తే మీరు నమ్మొద్దు, అది అబద్ధం. సో లైపోసక్షన్ చేస్తే ఫ్యాట్ తగ్గుతుంది. ఫ్యాట్ తగ్గితే వెయిట్ లాస్ కూడా తగ్గుతారు కదా. అంటే సపోజ్ మీకు 5 లీటర్లు ఫ్యాట్ తీసామనుకోండి, ఒక 2 కేజీలు 3 కేజీలు తగ్గుతారు. అది మామూలుగా డైట్ చేసినా తగ్గుతారు కదా మీరు. బట్ లైపోసక్షన్ చేయటం వల్ల ఏమవుతుందంటే, సపోజ్ థైస్ బాగా లావు ఉన్నాయండి, ఒక థై నుంచి ఒక 3 లీటర్స్, ఒక థై నుంచి ఒక 3 లీటర్స్ తీసామనుకోండి మాక్సిమం. సో మొత్తం ఒక 5 to 6 లీటర్స్ తీసాం 2 థైస్ నుంచి. ఆ థైస్ సన్నగా అవటం వల్ల వాళ్ళు కొంచెం లైటర్ ఫీల్ అయ్యి రేపొద్దున మంచిగా ఎక్సర్సైజ్కి వెళ్తాం, జిమ్కి వెళ్తాం,
యాక్టివిటీ పెంచడం వల్ల ఓవరాల్గా వెయిట్ తగ్గుతారే కానీ Okay. లైపోసక్షన్ వల్ల వెయిట్ తగ్గరు. Okay. నెక్స్ట్ టమ్మీ దగ్గర మొత్తం ఒక 5 లీటర్స్ టమ్మీ దగ్గర ఫ్యాట్ తీసామనుకోండి, ఈ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద టమ్మీ ఒబిసిటీ వల్ల వెయిట్, ఈ హెవీనెస్ ఎంతో కొంత వెయిట్ తగ్గటం వల్ల 2 కేజీలో 3 కేజీలో వెయిట్ తగ్గటం వల్ల ఇంకొంచెం లైటర్గా ఫీల్ అయ్యి మంచిగా పరిగెడతారు, ఓకే, వెయిట్ తగ్గుతారు. అంతేగాని లైపోసక్షన్ వల్ల అయితే వెయిట్ తగ్గరండి. ఓకే. అంటే చాలా మందికి ఈ అపోహ ఉంది, అంటే లావు ఉండేసరికి లైపోసక్షన్ చేయించుకుంటే మనం సన్నబడిపోతాం, సో వెయిట్ లాస్ అవుతాం అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. మరి చాలా మంది బయట కమర్షియల్గా చేసే యాడ్స్ కూడా ఏంటంటే నాన్ సర్జికల్ వెయిట్ లాస్, సర్జరీ చేయకుండా మిమ్మల్ని ఫ్యాట్ లాస్, నాన్ సర్జికల్ ఫ్యాట్ లాస్, సర్జరీ చేయకుండా మిమ్మల్ని ఫ్యాట్ లాస్ చేపించేస్తాం, సో కూల్ స్కల్ప్టింగ్ అని అది ఇది అని చెప్పి చాలా మోసం చేస్తున్నారండి జనాల్ని. డాక్టర్లు కోపం వచ్చినా నాకు పర్లేదు కానీ ఐ డోంట్ మైండ్. ఎవ్వరూ సర్జరీ చేయకుండా ఫ్యాట్ని బయటికి తీయలేరు. ఓకే, కూల్ స్కల్ప్టింగ్ అన్నా ఇలాంటివన్నీ చేస్తే ఏమవుద్దంటే టెంపరీగా అక్కడ ఉన్న ఫ్యాట్ని గట్టిగా కోల్డ్తో, ఆ కూల్నెస్తో దాన్ని ఫ్యాట్ని డీహైడ్రేట్ చేసేయటం కానీ చంపేయటం కానీ జరుగుతుంది. అది మొత్తం అవ్వదు. ఇమీడియట్గా మళ్ళీ 1 వీక్లోనూ 10 డేస్లోనూ 15 డేస్లోనూ మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ ఆ ఫ్యాట్ మళ్ళీ రీగ్రో అయిపోతుంది. ఓకే. ఇంకో క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు మనం టమ్మీని మీరు లైపోసక్షన్ చేస్తారు, దాని తర్వాత అంటే మనకు స్టమక్లో సంథింగ్ ఏదైనా ఇష్యూస్ కానీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా కనిపిస్తూ ఉంటాయి? చూడండి, మనం లైపోసక్షన్ చేసేది జస్ట్ స్కిన్ కింద. ఓకే, పైన ఫస్ట్ స్కిన్ ఉంటుంది, స్కిన్ కింద ఫ్యాట్ ఉంటుంది, ఓకే, ఫ్యాట్ కింద రెక్ట షీట్ అని ఒక షీట్ లాగా ఉంటుంది, దాని కింద మజిల్ ఉంటుంది, దాని లోపల పొట్టలో పేగులు ఉంటాయి. ఓకే. సో మనం వెళ్ళేది ఎక్కడ అంటే ఈ మజిల్ లేయర్కి స్కిన్ లేయర్కి మధ్యలో. సో కాబట్టి మనం తీసే ఏరియాలో ఎక్కడ మీకు ఆర్గాన్స్ ఏమీ లేవు డ్యామేజ్ అవటానికి. ఓకే. సో ఏమీ డ్యామేజ్ అవ్వదు. అండ్ మన లైపోసక్షన్ చేసిన తర్వాత ఆ ఫ్యాట్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, వచ్చేసిన తర్వాత చక్కగా డాక్టర్ చెప్పినట్టు కంప్రెషన్ గార్మెంట్ అంటాం, అంటే టైట్ బనియన్ లాగా ఉంటుంది. అలాంటిది వేసుకుంటే ఏమవుద్దంటే ఇప్పుడు ఈ మధ్యలో ఫ్యాట్ తీసామండి, మధ్యలో ఖాళీ స్పేస్ వచ్చేస్తుంది, ఈ పైన స్కిన్ లేని కింద అతుక్కోవాలి కదా, దానికోసం పైనుంచి కంప్రెషన్ గార్మెంట్ వేస్తాం. అంటే ఎన్ని డేస్ యూజ్ చేయాలి? అది 4 వీక్స్ అని చెప్తాం. ఓకే. సో ఈ 4 వీక్స్ పాటు జాగ్రత్తగా మేము చెప్పింది ఫాలో అయితే ఈ రిజల్ట్ లైఫ్ టైం పర్మనెంట్. అందరికీ వచ్చే డౌట్లు ఏంటంటే లైపోసక్షన్ చేయించుకుంటే మళ్ళీ వెంటనే మళ్ళీ లావ్ అవుతామా, తింటే లావ్ అవుతామా, మళ్ళీ ఫ్యాట్ వచ్చేస్తుందా, ఈ రెగ్యులర్ క్వశ్చన్స్ అడిగే మమ్మల్ని. లైపోసక్షన్ చేసిన తర్వాత తీసేసిన ఫ్యాట్ మళ్ళీ రాదు, దట్ ఈస్ పర్మనెంట్. ఓకే. ఉన్న ఫ్యాట్ పెరగొచ్చు, సైజ్ పెరగొచ్చు, ఎందుకంటే మనం కంటిన్యూస్గా తింటున్నాం అనుకోండి, ఎక్కడో చోటుకి వెళ్ళి ఫ్యాట్ డిపాజిట్ అవ్వాలి కదా, మనం తీసేసిన ఫ్యాట్ కాకుండా మిగతా చోట ఎక్కడైనా డిపాజిట్ అవ్వచ్చు. సో యూజువల్గా లైపోసక్షన్ చేస్తే రిజల్ట్ ఈస్ పర్మనెంట్. సరైన సర్జన్ సరిగ్గా లైపోసక్షన్ చేస్తే కాంప్లికేషన్స్ ఏమీ రావు. ఏదన్నా చిన్న చిన్న కాంప్లికేషన్స్ అంటే కొంచెం రెడ్నెస్ ఉంది, ఒక వారం రోజులు నొప్పులు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కామన్. ఓకే. బట్ అంతేగాని 99.9% రాదండి. ఏమండి నేను లైపోసక్షన్స్ చేస్తున్నాను కనీసం వారానికి, హీనంగా కనీసం 2-3 లైపోసక్షన్స్ చేస్తాం వారానికి. నా ఫ్రెండ్స్ అందరూ చేసేవాళ్ళు ఉన్నారు, నా సీనియర్లు ఉన్నారు, నా జూనియర్లు ఉన్నారు, చాలా మంది చేస్తున్నారు. హైదరాబాద్లోనే కనీసం రోజుకి 100 లైపోసక్షన్లు అవుతూ ఉంటాయి. ఓకే. సో మీ కాంప్లికేషన్ వస్తే ఇప్పుడు మీడియా ఛానల్స్ ఎన్ని ఉన్నాయండి, ఎన్ని మీడియా ఛానల్స్లో ఎంత రోస్ట్ అయిపోతుంది, ఎంత వెళ్ళిపోద్ది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా. సో అంత ఈజీగా కాంప్లికేషన్స్ ఎవరు రావండి. వచ్చేటట్టు అయితే సర్జన్స్ ఎవరు కూడా ఆపరేట్ చేయరు, వాళ్ళ డిగ్రీని వాళ్ళని ఎవరు రిస్క్లో పెట్టుకోరు. సో కాబట్టి లైపోసక్షన్ ఈజ్ 99.99% సేఫ్ అంటారు. ఓకే. సో ఫేస్ లిఫ్టింగ్ సార్, అసలు ఫేస్ లిఫ్టింగ్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు? ఫేస్ లిఫ్ట్ అంటే సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ఉంటుంది, నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ఉంటుందండి. ఓకే. సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అంటే ఏం చేస్తామంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, అబోవ్ 50-60 ఇయర్స్ వాళ్ళకి కిందకంతా డ్రూప్ అయిపోతే మనం దీన్ని కొంచెం ఇక్కడ ఇన్సిషన్ ఇచ్చుకుని చెవు దగ్గర లోపల నుంచి లేయర్, లోపల ఎస్మాస్ లేయర్ అని ఉంటుంది, అంటే మన ఒక గట్టి లేయర్ లాంటిది, ఆ లేయర్ని పైకి పుల్ చేసి ఈ ఫేస్ మొత్తాన్ని పైకి ఇట్లా ఫుల్ చేస్తాం. ఓకే. ఫుల్ కాదు, పుల్ చేస్తాం. ఇలా బయటికి పుల్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇదంతా లూజ్ అయిపోయిన స్కిన్ అంతా టైట్ అవుతుంది. దిస్ ఈజ్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్. కానీ మన ఇండియాలో ఎక్కువ మంది చేయించుకోరు సర్జికల్ ఫేస్ లిఫ్ట్లో. సో కమింగ్ టు నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్. నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అంటే ఏంటంటే మనకి ఎక్కడైనా వాల్యూమ్ పోతే ఫేస్లో, ఇప్పుడు కంటి కింద వాల్యూమ్ పోయింది, చీక్స్ దగ్గర వాల్యూమ్ పోయింది, చిన్న దగ్గర జా లైన్ దగ్గర వాల్యూమ్ పోయింది, షార్ప్ చేసుకోవాలి, ఫిల్ చేసుకోవాలనుకుంటే ఫిల్లర్స్తో ఫిల్ చేస్తాం. ఓకే. దానికి ఎంతో కొంత ఫేస్ లిఫ్ట్ వస్తుంది వాల్యూమ్కి. అది కాకుండా జస్ట్ స్కిన్ ఒకటే సాగి అయిపోయింది అనుకోండి, దానికి ఏం చేయొచ్చు అంటే థ్రెడ్ లిఫ్ట్ అని చేస్తాం. సో ఇక్కడ నుంచి చిన్నగా థ్రెడ్స్ పాస్ చేసి ఆ థ్రెడ్ని లిఫ్ట్ చేస్తే ఇలా ఉన్న ఫేస్ కొంచెం
ఇలా లిఫ్ట్ అవుతుంది కొంచెం. సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అంత కాకపోయినా అందులో 50% లిఫ్ట్ అవుతుంది. కాకపోతే సర్జరికల్ ఫేస్ లిఫ్ట్ ఈజ్ పర్మనెంట్. ఇవన్నీ ఏంటంటే 1.5-2 yearsకి మళ్ళీ కొంచెం సాగినెస్ వస్తే మళ్ళీ కొంచెం కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే దిస్ ఈజ్ పెయిన్లెస్. వెంటనే వచ్చి చేంజ్ చేసుకుని ఒక అరగంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు, హాఫ్ అన్ అవర్లో. సర్జికల్ లిఫ్ట్ అయితే కొంచెం పెయిన్ఫుల్, కొంచెం కాంప్లికేషన్స్, ఖర్చు ఎక్కువ, హాస్పిటల్లో ఒక 1 or 2 days ఉండాల్సి వస్తుంది. ఓకే. సో నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు మనము ఫేస్ లిఫ్టింగ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో అంటే ఈ స్కిన్లో మీరు అది చేసి దాన్ని లిఫ్ట్ చేయడం అది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ మన ఫేస్కి సంబంధించిన బోన్ ఏ షేప్లో ఉంటుందో మన ఫేస్ కూడా అదే షేప్లో ఉంటుంది. ఒకవేళ అంటే మన స్కిన్లో కొంచెం కొవ్వు అది ఉంటే అది వేరే షేప్ అవుతుంది. అంటే కొంతమంది కొన్ని రోజులకు లావ్ అవ్వడం, సో ఫేస్ కొంచెం ఉబ్బడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఫేస్ లిఫ్టింగ్ వల్ల సో యూజ్ ఉందంటారా మరి? ఫేస్ లిఫ్ట్ వల్ల యూజ్ ఉందా అంటే ఒకటండి, మీ స్కెల్టల్ స్ట్రక్చర్ని కింద స్కెల్టన్ని ఎవరో మార్చలేరు. ఓకే, అది అలాగే ఉంటుంది. మీకు రాను ఏమవుతుందంటే ఈ వాల్యూమ్ పోవటం వల్ల కిందకి డ్రూప్ అయ్యి మీ ఫేస్ పాడైపోతా ఉంటుంది, కొంచెం ఓల్డ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది లిఫ్ట్ చేయటం వల్ల ఏంటంటే ఒక 20 years బ్యాక్ 15 years బ్యాక్ మీరు ఎలా యంగ్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో మీ ఫేస్ అలా అవుతుంది. ఓకే, అంటే ఒక్కసారి ఫేస్ లిఫ్టింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ చేయించుకోవాలి, మళ్ళీ ఒకవేళ సాగిపోతాయి. సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అయితే యూజువల్గా మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అయితే ఫిల్లర్స్ కానీ, బోటాక్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ లిఫ్ట్ కానీ. బోటాక్స్ ఎందుకు వాడతాము అంటే మొహం మీద ముడతలు వస్తే ముడతలు తగ్గేటానికి బోటాక్స్ వాడతాం. ఫేస్ లో ఎక్కడైనా వాల్యూమ్ తగ్గిపోతే ఫిల్ చేయడానికి ఫిల్లర్ వాడతాం. ఫేస్ కిందకి డ్రూప్ వస్తే లిఫ్ట్ చేయడానికి థ్రెడ్స్ వాడతాం. సో ఇవన్నీ ఫేస్ లిఫ్ట్ కిందే, ఫేషియల్ ఎస్థెటిక్స్ కిందే వస్తాయి. ఇవన్నీ టెంపరీ. సర్జికల్ ఈజ్ పర్మనెంట్. కాబట్టి సర్జరీకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఇవి చేయించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అంటే సర్జరీకి వెళ్తే బెటర్ అంటారా, లేకుంటే ఇట్లా చేయించుకుంటే బెటర్? ఏం లేదండి, కొంతమంది వస్తారు ఏమంటే మీకు చాలా లాక్స్ గా ఉంది స్కిన్, మీకు ఏం చేసినా పెద్ద యూజ్ లేదండి, మీరు సర్జికల్ ఫేస్ లిఫ్ట్ చేసుకోండి అని చెప్తాం వాళ్ళకి. 90% ఆఫ్ ద పీపుల్ విల్ గో ఫర్ నాన్ సర్జికల్. పెయిన్ తక్కువ, హాస్పిటల్ స్టే అక్కర్లేదు, ఇంట్లో సర్జరీ అంటే అందరూ ఒప్పుకోరు, ఈ ఏజ్ లో నీకు సర్జరీ ఎందుకు అంటారు. ఇదేంటంటే సింపుల్ కాబట్టి సరదాగా వచ్చి చేయించుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఓకే, అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వస్తారు, ఇంట్లో వాళ్ళు తెలిసి వస్తారు, ఇంట్లో వాళ్ళు తీసుకొస్తారు. ఓకే. సో ఇంకోటి సార్, అంటే నేను మీ రీల్స్ చూస్తున్నప్పుడు ఒక రీల్ చూడడం జరిగింది. సో వెజినోప్లాస్టీ అని చెప్పేసి. సో అంటే దాని గురించి ఏమైనా చెప్పండి. అంటే ఆ రీల్ నేను చూసా, బాగా ట్రెండ్ అయింది అది. సో ఆ రీల్ మనకి ఏంటంటేనండి, ఇండియాలో కానీ వేరే కానీ ఏదన్నా ఒక దాని గురించి ఎవరో మాట్లాడిన దాని గురించి మాట్లాడితే ఎక్కువ దానికి ఇప్పుడు హైప్ చేసేస్తారు, కమెంట్స్ చేసేస్తారు. నిన్న మొన్న రఘురామకృష్ణరాజు గారు ఏదో రామాలయం గురించి మాట్లాడితే దాన్ని రచ్చరచ్చ చేస్తారు. నేను అనేది ఏంటంటే ఏదన్నా ఒక దాని గురించి మాట్లాడితే అది మంచి, నేను వెజనతో పాటు రామాలయం గురించి మాట్లాడాను అనుకోవద్దు. నేను చెప్పేది మంచి గురించి అయినా అలాగే మాట్లాడుకుంటున్నారు, చెడు గురించి అయినా అలాగే మాట్లాడుకుంటే, ఏదైనా ప్రైవేట్ పార్ట్ గురించి అయినా అలాగే మాట్లాడుకుంటున్నారు. దాన్ని మెడికల్ సైడ్ నుంచి చూడట్లా. ఇప్పుడు వెజనోప్లాస్టీ అండి, నేను అన్నట్టు రైనోప్లాస్టీ అంటే నోసు, బ్రెస్ట్ అయితే మ్యామోప్లాస్టీ, అబ్డామిన్ అయితే అబ్డామినోప్లాస్టీ, లాగా వెజైనా సర్జరీ చేస్తే వెజనోప్లాస్టీ అంటాం. ఓకే, ఇది ఫంక్షనల్ ఇంప్రూవ్మెంట్ కోసం చేసేది ఉంది, కాస్మెటిక్ లుక్ కోసం చేసేది ఉంది. వెజైనాకి ఏంటి కాస్మెటిక్ లుక్ అని మీరు అనొచ్చు. కొంతమందికి పాపం అక్కడ బాగా డార్క్ గా అయిపోయి ఉంటుంది ఏరియా అంతా. కొంతమందికి అక్కడ స్కిన్ అది ఎక్స్ట్రా వచ్చేసి ఉంటుంది, లేబియా అంటాం దాన్ని, చుట్టూ లేబియా మెజోరా మైనోరా అంటాం, బాగా ఎక్స్ట్రా ట్యాగ్ అయిపోయి కింద దాకా వచ్చేసి థైస్ మధ్యలో రబ్ అవుతూ ఉంటుంది. దానికి కూడా చేస్తూ ఉంటాము. ఇది కాస్మెటిక్ సైడ్ నుంచి చేసే ఒక రకం. ఇంకొకటి ఫంక్షనల్ ఇంప్రూవ్మెంట్ కోసం. ఫంక్షనల్ ఇంప్రూవ్మెంట్ ఏంటి, కొంతమందికి ఏంటంటే ఆ వెజైనల్ ఓపెనింగ్ చాలా చిన్నగా ఉంటుంది. ఎంత చిన్నగా ఉంటుందంటే లోపల నుంచి పీరియడ్స్ అప్పుడు వచ్చే బ్లడ్ కూడా బయటికి రాదు, లోపల కలెక్ట్ అయిపోతూ ఉంటుంది. దానికి మనం కొంచెం వెజనోప్లాస్టీ చేసి కొంచెం ఆ ఓపెనింగ్ని కొంచెం పెద్ద చేస్తాం. ఇది వెజనోప్లాస్టీ. కొంతమందికి పుట్టుకతోనే పాపం వాళ్ళకి వెజైనా క్లోజ్ అయిపోయి ఉంటుంది, లోపల ఒక ఫైబ్రస్ షీట్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. కొంతమందికి ఆ కెనాలే ఫామ్ అవుతుంది, కానీ లోపల యూట్రస్ అది ఫామ్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు పెద్ద మనిషి అంటే ఈ మెచ్యురేషన్ వచ్చి పెద్ద మనిషి అవటం అంటారు కదా, అది వచ్చేసరికి ఏమవుతుంది, లోపల నుంచి బ్లీడ్ అవటం స్టార్ట్ అవుతుంది, అది బయటికి రాదు, లోపల కలెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి క్రియేట్ చేసి ఓపెన్ చేసి వెజనోప్లాస్టీ అని చేస్తాం. ఇదంతా ఒక సైడ్ ఆఫ్ స్టోరీ. ఇంకొక సైడ్ ఆఫ్ స్టోరీ ఏంటంటే నార్మల్ డెలివరీ అయిపోయాక ఆర్ఎల్స్ కొంతకాలం ఆఫ్ మ్యారేజ్ లైఫ్ గడిచిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ వెజైనా బాగా లాక్స్ అయిపోతుంది, అంటే బాగా లూజ్ అయిపోతుంది.
ఎవరికైనా కామన్ అంతే కదా. ఇప్పుడు ఒక ఫింగర్ పడటానికి కష్టమయ్యే వెజైనాలో నుంచి ఒక హోల్ బేబీ బయటకు వచ్చినప్పుడు ల్యాక్స్ అవుతుంది. దట్స్ న్యాచురల్. ప్రతి మనిషికి అవ్వాల్సిందే అది. సో అలా అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి హస్బెండ్తో కలిసినప్పుడు సాటిస్ఫాక్షన్ లేదని చెప్పడం, ఫ్రిక్షన్ లేకపోవడం వల్ల సాటిస్ఫాక్షన్ లేదని హస్బెండ్ కంప్లైంట్ చేయొచ్చు, వైఫ్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని కేసెస్ డైవర్స్ దాకా వెళ్ళిన కేసులు కూడా ఉంటాయి. ఓకే, డెఫినెట్గా ఉంటాయి. అది ఎవరైనా నవ్వుకున్నా కమెంట్ చేసినా. సో వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం వాటి కోసం వచ్చి చక్కగా మార్నింగ్ వచ్చి చేయించుకుని ఈవినింగ్ వెజనోప్లాస్టీ వెళ్ళిపోతారు. కొంతమందికి అన్ఫార్చునేట్గా పెళ్ళయ్యాక ఏంటంటే పాపం డెలివరీతో సంబంధం లేకుండా పెళ్ళయ్యాక కొన్ని రోజులకి మ్యారేజ్ బ్రేక్ అయిపోతుంది. ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ సెకండ్ మ్యారేజ్ అలా కూడా వచ్చి కొంతమంది చేయించుకుంటారు. కొంతమంది పాపం ఒక రిలేషన్షిప్లో ఉంటారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, యంగ్స్టర్స్ లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుని ఇంట్లో ఒప్పుకోకో ఇంకేదన్నా గొడవయో దే విల్ బ్రేకప్ చేసేసుకుంటారు. అలాంటి వాళ్ళు నెక్స్ట్ రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు కూడా దే విల్ కమ్ ఫర్ వెజనోప్లాస్టీస్. ఇవన్నీ ఏంటి, లూజ్ అయిపోయిన వెజైనాని టైట్ చేయటం కోసం. టైట్ అయిపోయిన వెజైనాని లూజ్ చేసిన వెజనోప్లాస్టీయే, లూజ్ అయిపోయిన వెజైనాని టైట్ చేసిన వెజనోప్లాస్టీయే. ఓకే. ఇవన్నీ కాకుండా కొంతమంది ఉంటారు, హైమెన్ లేయర్ అని ఉంటుంది. అవును, కన్నెపొర అంటాం. అది 90% ఆఫ్ ద పాపులేషన్లో మామూలుగానే రప్చర్ అయిపోతుంది. ఓకే. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, జిమ్ చేస్తున్నప్పుడు, ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు, ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు. కొంతమందికి లోపల మిత్ ఏముండిపోయిందంటే హైమెన్ లేయర్ లేకపోతే వాళ్ళు వర్జిన్ కాదు అని చెప్పి. అవును, చాలా మంది అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ. అది న్యాచురల్ కూడా రప్చర్ అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా రప్చర్ అయిపోవచ్చు, పరిగెడతా ఉన్నప్పుడు, ఆడుతున్నప్పుడు, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు. సో దానికోసం కొంతమంది వస్తూ ఉంటారు, రీకన్స్ట్రక్ట్ చేయండి, మేము మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఇట్లా ఉంది అని చెప్పి. సో మల్టిపుల్ ఉంటాయండి. సో వెజైనోప్లాస్టీ అన్నది ఒక పెద్ద బూత్ లాగా. లాస్ట్ టైం ఏదో ఇలాగే మీకు చెప్పినట్టే ఒక టాపిక్లో ఇంటర్వ్యూలో ఎవరో ఒక ఆవిడ అడిగితే చెప్పాను పాప నేను. ఆవిడ మంచి ఉద్దేశంతో అడిగారు, నేను చెప్తే దానికి ఆవిడ పాపం యాంకర్ మీద కమెంట్స్, నా మీద పోలేని కమెంట్స్. ఓకే, అంటే ఇది జనాలలో అవగాహన అవసరం అండి. నేను చెప్పే కదా ఇందాక, దేవుడు పోస్ట్ పెట్టినా తిట్టేవాడు ఉంటాడు, ఇలాంటి పోస్ట్ పెట్టినా తిట్టేవాడు ఉంటాడు. ఇప్పుడు మనము దీని గురించి మనం మాట్లాడుతున్నాం, హైమన్ లేయర్ గురించి. సో ఏంటంటే ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత నిజంగా వర్జిన్ కాదని చెప్పేసి విడాకులు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఇట్లాంటిది తెలుసుకోవాలి సమాజం, తెలుసుకోవాలి. దిస్ ఈజ్ న్యాచురల్. హైమన్ లేయర్ లేనంత మాత్రాన వాళ్ళు వర్జిన్ కాకుండా పోరు అనేది ఆ జనాలకి తెలియాలి. ఈ ఇంటర్వ్యూ వల్ల నన్ను 100 మంది తిట్టుకున్నా పర్లేదు, ఒకరికి నిజంగా యూజ్ అయినా నాకు హ్యాపీ. అదే. సో ఇంకోటి, ఈ సర్జరీ వల్ల అంటే ఈ కన్నెపొరను మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. ఏమీ లేదు, చుట్టుపక్కల ఉన్న స్కిన్ కొంచెం అటు ఇటు సరి చేసుకుని కొంచెం ఒక ఫ్లాప్ లాగా రేజ్ చేసి సూచర్ చేస్తే అదే సరిపోతుంది. కాకపోతే వెజనోప్లాస్టీ సర్జరీస్ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ఎయిదర్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఏ గైనకాలజిస్ట్ జాగ్రత్తగా చేయాలి. ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే పైనేమో వెజనల్ కెనాల్ ఉంటుందండి, కిందేమో మోషన్ వచ్చే కెనాల్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో పల్చటి థిన్ లేయర్ లాగా ఉంటుంది. మీరు ముక్కులో ఇలా పట్టుకుంటే అలా అంత పల్చగా ఉంటుంది, మధ్యలో లేయర్ అంతకంటే పల్చగా ఉంటుంది. సో మనం సర్జరీ చేస్తున్నప్పుడు ఆ లేయర్ని కనుక డ్యామేజ్ చేస్తే, ఈ హోల్కి మధ్యలో కనెక్షన్ డ్యామేజ్ చేస్తే, ఈ మధ్యలో కనుక ఓపెనింగ్ ఫామ్ అయితే వెజనాలో నుంచి మోషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఇది ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ కానీ ట్రైన్డ్ గైనకాలజిస్ట్ దగ్గర కానీ జాగ్రత్తగా చేయించుకోవాల్సిన సర్జరీ. ఎంత సింపుల్ సర్జరీ, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఎలా అయితే హ్యాపీగా వెళ్ళిపోతారో అలాగే డేంజర్గా అయ్యే సర్జరీ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పటివరకు మీరు వెజనోప్లాస్ట్ ఎన్ని సర్జరీలు చేయడం జరిగింది సార్? అంటే దాదాపు ఒక 100 పైన చేశానండి వెజనోప్లాస్టీస్. యూజువల్గా దీంట్లో వచ్చే కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయంటే, మనం చేసిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ జాగ్రత్తగా కొంచెం స్ట్రెస్ అవ్వకుండా, స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలి. ఒక 1 మంత్ to 6 వీక్స్ వరకు హస్బెండ్తో కలవకుండా ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తగా ఫాలో అయ్యి కొంచెం కేర్ తీసుకుని యాంటీబయాటిక్స్ జాగ్రత్తగా వాడుకుంటే యూజువల్గా కాంప్లికేషన్స్ ఏమీ రావండి. కొంతమంది ఏం చేస్తారంటే చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే మహా అయితే వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే, నేను చూసిన కాంప్లికేషన్ ఏంటంటే ఆ సూచర్స్ కొంచెం ఓపెన్ అయిపోవటం, మళ్ళీ సూచర్ వేయాల్సి రావటం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చినాయి. కొంతమందికి పాపం అన్ఫార్చునేట్గా సర్జరీ చేయగానే ఒక 5 డేస్కో 6 డేస్కో దగ్గు, జలుబు, జ్వరం లాంటివి రావచ్చు, వైరల్ ఫీవర్స్. బాగా దగ్గుతున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి కింద సూచర్స్ ఓపెన్ అవ్వచ్చు. వాళ్ళు తప్పు చేశారని కాదు, మామూలుగా ఓపెన్ అవ్వచ్చు. సో దట్ ఈస్ వెరీ కామన్. ఇలాంటి సూచర్స్ వేయటం, ఇట్లాంటి చిన్న కాంప్లికేషన్స్ తప్పితే పెద్ద కాంప్లికేషన్స్ అయితే ఇప్పుడు రాలేదు, టచ్ వుడ్. సార్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ అదేవిధంగా హీరోయిన్స్ చూస్తూ ఉంటే, సో పిల్లలు పుడితే వీళ్ళందరం ఎక్కడ చెదిరిపోతుంది అని చెప్పేసి చాలామంది అసలు
అంటే పాలు ఇచ్చినప్పుడు అదంతా వాళ్ళు ఆలోచించి సో ఏంటంటే అసలు కొంచెం వాళ్ళు లేట్గా పిల్లలు పుట్టించుకోవడం సంథింగ్ ఇట్లా చేస్తూ ఉన్నారు. సో దీనికోసం అంటే మామీ మేక్ ఓవర్ అని చెప్పేసి నేను విన్నా. సో అంటే ఎంతవరకు యూజ్ ఉంటుంది వీళ్ళకి? చూడండి, మామీ మేక్ ఓవర్ అంటే ఏంటంటే, బ్రైడల్ మేక్ ఓవర్ అంటే ఏంటి? బ్రైడల్ పెళ్లి కూతురు పెళ్లికి రెడీ చేయడం, అంతే కదా. మామీ మేక్ ఓవర్ ఏంటంటే మనం దీనికి ప్రెగ్నెన్సీ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఓకే, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, ఫీడింగ్ అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ చెప్పి దాంతోపాటు ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే బాడీలో వచ్చే చేంజెస్ని ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉన్నారో అలా ముందులాగా చేయటాన్నే మామీ మేక్ ఓవర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మామీ మేక్ ఓవర్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే చేంజెస్ అన్నిటిని ముందులాగా సరి చేయటాన్నే మామీ మేక్ ఓవర్ అంటారు. ఇందులో ఏమేమి రావచ్చు, సో బేబీకి పొట్టలో టమ్మీలో మనం క్యారీ చేస్తాం బేబీని. టమ్మీలో క్యారీ చేసినప్పుడు స్కిన్ అంతా ముందుకు ల్యాక్స్ లాగా ముందుకు బాగా స్ట్రెచ్ అయిపోద్ది. సో బేబీ బయటకు వచ్చేసిన తర్వాత కిందకి ఎంటీ బ్యాగ్ లాగా, గనీ బ్యాగ్ లాగా కిందకి పడిపోవటం, స్ట్రెచ్ మార్క్స్ రావటం, ఈ మజిల్ అంతా వీక్ అయిపోయి ఇలా పొట్ట ముందుకు రావటం, ఇలాంటి కాంప్లికేషన్స్. సో ఇదొకటి. నెక్స్ట్ బేబీకి ఫీడ్ ఇస్తాం, బ్రెస్ట్లో ఫీడ్ ఇస్తాం. సో బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ఏంటంటే బాడీ ఇన్ జనరల్గానే ప్రెగ్నెన్సీలో ప్రిపేర్ చేసుకుంటాక హార్మోన్స్ వల్ల బ్రెస్ట్ బాగా హ్యూజ్గా పెరిగిపోద్ది ఒక్కొక్కసారి ఏంటంటే ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బెలూన్లో గాలి తీసినట్టు బ్రెస్ట్ ఇలా ఎంటీ అయిపోయి కిందకి పడిపోతుంది, షేప్ మారిపోతుంది. సో ఇదొక చేంజ్ రావచ్చు. కొంతమంది ప్రెగ్నెన్సీలో పాపం తినటం వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల చేతులు లావ్ అవటం, నడుము దగ్గర లావ్ అవటం, థైస్ లావ్ అవటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి అందరికీ అన్నీ అవ్వాలని లేదు. సో ఇలా లావ్ అయిన వాళ్ళకి లైపోసక్షన్ చేయొచ్చు, టమ్మీ బాగా సాగ్ అయిపోయిన వాళ్ళకి టమ్మీ టక్ చేయొచ్చు, బ్రెస్ట్ పెద్దగా అయిపోతే దాన్ని తగ్గించి రెడ్యూస్ చేసి చిన్నగా చేయొచ్చు, చిన్నగా అయిపోయిన బ్రెస్ట్ని పెద్దగా చేయొచ్చు. దీనికంటే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, బేబీ వెజనాలో నుంచే బయటకు వస్తారు నార్మల్ వెజనల్ డెలివరీలో. సో వచ్చినప్పుడు వెజైనా బాగా ల్యాక్స్ అయిపోవచ్చు. కొంతమందికి ఎపిసియాటమీ ఇన్సిషన్ అని ఇస్తారు, బేబీ తల పట్టకుండా బయటికి రాకపోతే వెజన కొంచెం ఓపెన్ అవ్వటానికి. అలాంటప్పుడు కొంచెం ఆ వెజన దగ్గర అంతా డ్యామేజ్ అవ్వచ్చు. ఇలాంటి అన్నిటికీ మనం సర్జరీస్ చేసుకోవచ్చు. ఇవన్నీ అందరిలో చేద్దామని కాదు, ఎవరికి ఏది అవసరం అనుకుంటే ఆ సర్జరీ చేయించుకోవచ్చు. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అందరికీ వచ్చేది, బేబీ పుట్టగానే వచ్చి చేయించేసుకోవచ్చా, లేదంటే ఫీడింగ్ ఆపేగానే వచ్చి చేయించేసుకోవచ్చా, లేదంటే ఒక డెలివరీ అయిపోగానే చేయించేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. జనరల్గా వచ్చే డౌట్స్ కదా ఇవన్నీ. మీరు ఒక కిడ్ అనుకుంటున్నారా, ఇద్దరు అనుకుంటున్నారా, ముగ్గురు అనుకుంటున్నారా, ఎంతమంది కిడ్స్ అనుకుంటున్నారో రిప్రొడక్టివ్ సైకిల్ అంతా అయిపోయిన తర్వాత రమ్మని చెప్తాం. ఎందుకంటే ఒకేసారి చేసిన సర్జరీస్ అని చేంజెస్ అన్ని పర్మనెంట్ గా ఉంటాయి. అంటే ఫస్ట్ టైం చేయించుకున్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ మారిపోతాయి కదా, మళ్ళీ మారిపోతుంది, మళ్ళీ టమ్మీ స్ట్రెచ్ అయిపోద్ది కదా, చేయించుకున్న డబ్బులు వేస్ట్, అనవసరంగా ఎఫర్ట్ అంతా వేస్ట్ కదా. సో అందుకని డెలివరీస్ అన్ని అయిపోయాక రమ్మని చెప్తాం. సరే సెకండ్ డెలివరీ కూడా అయిపోయిందండి, మేము ఇద్దరు పిల్లలే అనుకుంటున్నాం, మాకు ఇప్పుడు చేసేయండి అంటారు. అట్లా కాదు, కనీసం ఈ ప్రెగ్నెన్సీ అనేది చాలా పెద్ద పని. సో బాడీ చాలా గో త్రూ అవుతుంది. సో కనీసం ఒక 8 to 9 months రికవరీ ఇవ్వాలి బాడీకి టైం. 8 to 9 months అయ్యాక అట్లీస్ట్ 1 year అనుకోండి, పోనీ 1 year తర్వాత వచ్చి చేయించుకోవచ్చు సర్జరీ. సో ఇంకో క్వశ్చన్ సార్, అంటే ఈ బ్రెస్ట్ రిడక్షన్ అంటే మేల్స్ కూడా చేయించుకుంటారా, ఓన్లీ ఫీమేల్స్ చేయించుకుంటారా? మేల్స్లోనూ బ్రెస్ట్ రిడక్షన్ ఉంటుంది, ఫీమేల్స్లోనూ బ్రెస్ట్ రిడక్షన్ ఉంటుంది. మేల్లో ఏంటంటే యూజువల్గా బ్రెస్ట్ మొత్తాన్ని కట్ చేసి చేయటాలు అలాంటివి చెయ్యం. ఎందుకంటే ఏజ్ చిన్నపిల్లలు స్కూల్ అంటే ఒక 9th class 10th class పిల్లల నుంచి ఒక 60-70 years వాళ్ళ వరకు కూడా గైనకోమాస్టియా సర్జరీస్ చేస్తాం. ఎట్లా చేస్తాము అంటే మేల్కి చెస్ట్ అనేది ఫ్లాట్గా ఉండాలి, సైడ్ నుంచి చూసినా ఫ్లాట్గా ఉండాలి, లేదంటే కొంచెం ఎలివేటెడ్ ఉండాలి, అంతేగాని ముందుకు ఇలా ముందుకు పడకూడదు. పడితే షర్ట్లు వేసుకుంటే ఇలా 2 dots లాగా కనిపిస్తూ ఉంటాయి, లేదు అంటే ఏదన్నా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళినప్పుడు ఆడ్గా కనిపిస్తూ ఉంటుంది, పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఏడిపిస్తూ ఉంటారు ఆడపిల్లలాగా ఉన్నాం అని చెప్పి. మొన్న ఒక 16 years బాబుకి చేసాం. వాడి పాపం కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏదో, వాడికి పాపం అది ఉందని వాడికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఓన్లీ బాత్రూంలోకి వెళ్ళే షర్ట్ తీస్తున్నాడు. స్నానం చేసేసి కామన్ బాత్రూమ్స్ ఉంటాయి కదా, మళ్ళీ బాత్రూంలోనే బట్టలు వేసుకుని బయటకు వస్తున్నాడు. సో వాడికి అంత ఇన్సెక్యూరిటీ ఉండిపోయింది. సో అట్లా కొంచెం పిల్లలు చాలా మంది ఇన్సెక్యూర్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి లైపోసక్షన్స్, బ్రెస్ట్ రిడక్షన్స్ చేస్తాం. గైనకోమాస్టియా సర్జరీ ఇస్ నథింగ్ బట్ బ్రెస్ట్ రిడక్షన్. అందులో లైపోసక్షన్ చేసి తగ్గిస్తున్నావా, కట్ చేసి తగ్గిస్తున్నావా అని కాదు. సో మేల్స్లో వెరీ కామన్, అట్లీస్ట్ ఒక 10 daysకి ఒక కేసు చేస్తాం మేల్ చెస్ట్ రిడక్షన్. సో నెక్స్ట్ కమింగ్ టు ఫీమేల్స్, బ్రెస్ట్ ఎక్కువ ఉంటే ఏంటి ప్రాబ్లం?
సో నాకు తెలిసి ఏం ప్రాబ్లం లేదని నేను అనుకుంటున్నాను. కొంతమంది ఏమనుకుంటారు, చూడటానికి ఆడుగా ఉందని కొంతమంది అనుకుంటారు. ఏమైంది ఆడుగా ఉంటే అనుకుంటాం. కానీ మీకు ఇటు సైడ్ చెస్ట్ మీద ఒక 3 కేజీలు, ఇటు సైడ్ చెస్ట్ మీద ఒక 3 కేజీలు, 4 కేజీలు, 5 కేజీలు పెట్టి మిమ్మల్ని నడవమంటే ఎంతసేపు నడుస్తారు మీరు? అవును కదా. ఈ బరువు అంతా నెక్ మీద పడుతుంది. నెక్ మీద పడి మీకు ఈ మధ్యలో డిస్క్ బల్జెస్ లాగా వచ్చేస్తాయి. నడుము కింద అయితే ఎలా డిస్క్ బల్జెలు వస్తాయి L4 L5 దగ్గర, ఇక్కడ సర్వైకల్ స్పైన్ దగ్గర కూడా డిస్క్ బల్జెస్ వచ్చేయటం, స్పాండిలైటిస్ రావటం, ఈ చేతులన్నీ నొప్పులు వచ్చేయటం పేషెంట్స్ చెప్పే కామన్ కంప్లైంట్స్. నేను కొత్తగా చెప్పడం కాదు, ఎవరికన్నా ఒక హ్యూజ్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు వాళ్ళు. ఎస్పెషల్లీ పడుకున్నప్పుడు స్ట్రైట్ గా పడుకోలేరు వాళ్ళు. చెస్ట్ మీద బరువు ఉంటే ఊపిరి ఎలా తీసుకుంటారు? మీ చెస్ట్ మీద ఒక 5 కేజీలు 10 కేజీలు రాయి పెట్టి మిమ్మల్ని చెస్ట్ గాలి తీసుకోమంటే తీసుకోగలరా మీరు? సో కాబట్టి ఖచ్చితంగా పక్కకే పడుకుంటారు. ఇటు పక్కకు పడుకుంటామో అటు పక్కకు పడుకుంటామో, దానివల్ల స్పైన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంత హెవీగా ఉండటం వల్ల ఏమవుద్దంటే బ్రెస్ట్ కింద పక్కన చెవట ఎక్కువ పడుతుంది. ఈ సమ్మర్లో ఎస్పెషల్గా చెవట పడతాం, అలర్జీస్ రావటం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం, మీకు అల్సర్లు ఫామ్ అయిపోవటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇవన్నిటికీ ఏంటంటే బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అని చేస్తాం. సో బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయటం వల్ల ఏంటంటే మళ్ళీ ఆ కింద కొంతమంది కింద అంబ్లికస్ వరకు బెల్లీ బటన్ వరకు వచ్చేస్తుంది బ్రెస్ట్, దాన్ని మళ్ళీ పైకి రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి పేషెంట్స్కి ఏంటంటే D అని డబల్ D అని కప్ సైజెస్ ఉంటాయి, అది మనం Bకి కానీ Cకి కానీ తీసుకొచ్చేస్తాం. సో దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఇది ఇన్సూరెన్స్లో కూడా కవర్ అవుతుంది. ఎందుకంటే ఇది అందం కోసం చేసేది కాదు కదా, మనం ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తుంటే పేషెంట్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ కోసం చేసేది. సో ఇవన్నీ ఒకటైతే కమెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఒక వాలీబాల్ ప్లేయర్, ఒక అమ్మాయి, ప్లేస్ ఎక్కడ చెప్పకూడదు, వాలీబాల్ ప్లేయర్ ఒక అమ్మాయి చక్కగా వాలీబాల్ ఆడుతూ ఉంటే నేషనల్స్కి వెళ్ళే టైంలో అందరు కమెంట్ చేస్తున్నారని చెప్పి ఆ గేమ్ ఆడటం ఆపేసింది. హ్యూజ్ బ్రెస్ట్స్ ఉన్నాయని చెప్పి. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ తెలుసుకుని వచ్చి ఆ సర్జరీ చేయించాడు. షీఈ్ అగైన్ ప్లేయింగ్. అయితే నాకు ఒక క్వశ్చన్ సార్, ఇక్కడ అంటే బ్రెస్ట్ ఎక్కువగా ఉంటే బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకుంటున్నారు ఫీమేల్స్ అని మాట్లాడడం జరిగింది. సో అంటే ఇది ఫ్యూచర్లో పిల్లలు పుట్టినప్పుడు సో అంటే ఫీడింగ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? 90% ఫీడింగ్ ఏమీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం కొంత పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్, కింద పార్ట్ ఆఫ్ ద బ్రెస్టే తీస్తున్నాం కానీ పై పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ మనం ఎక్కువ డిస్టర్బ్ చేయట్లా. ఇంకా మనం ఆ గ్లాండ్స్ని వాటిని ప్రిజర్వ్ చేస్తున్నాం. సో మామూలుగానే 100 మందిలో 80 మెంబర్స్ 70 మెంబర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు. ఈ సర్జరీ చేయటం వల్ల 70 అలా ఒక 65 ఎంతో అవుతుందేమో కానీ ఒక 5 to 10% డిఫరెన్స్ వస్తుంది. కానీ బ్రెస్ట్ ఫీడింగ్కి యూజువల్గా ఏమి ఇబ్బంది అవ్వదు. ఎందుకంటే నేను బ్రెస్ట్ రిడక్షన్ చేసిన వాళ్ళు ఒక 1 year తర్వాత ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఫీడింగ్ మామూలుగానే ఇచ్చామని నాకు చెప్పారు. అంటే జస్ట్ ఇది ఒక అపోహ ఉంటుంది కాబట్టి అందుకే చెప్తున్నా మీకు నేను. ఎందుకంటే నేను ఊహాగానంగా చెప్పటం కాదు. ప్రెగ్నెంట్ వాళ్ళు అంటే బ్రెస్ట్ రిడక్షన్ చేసిన తర్వాత 1 yearకో 2 yearకో కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చి ప్రెగ్నెన్సీలో బేబీకి ఫీడ్ కూడా ఇచ్చారు. సో దే వర్ హ్యాపీ విత్ ద ఫీడింగ్ అండ్ ఆల్. సో యూజువల్గా నార్మల్గా అవ్వదండి. ఇన్ జనరల్ మామూలుగానే 100 మెంబర్స్లో 70 మెంబర్స్ 80 మెంబర్స్తోనే ఇస్తారు బ్రెస్ట్ ఫీడింగ్. సో ఇన్ జనరల్ ఒక 30% ఛాన్స్ ఎవరికైనా ఉంటుంది, వీళ్ళకి ఒక 35% ఉంటుందేమో మహా అయితే. డన్. అయితే ఇప్పుడు మనం అంటే బ్రెస్ట్ రిడక్షన్ గురించి మాట్లాడినాం కాబట్టి, సో బ్రెస్ట్ చాలా మంది ఫీమేల్స్లో చాలా అసలు కనిపించదు. సో అంటే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ మీరు చేయించుకుంటా ఉంటారు, సో దాని గురించి చెప్పండి. సో ఈ బ్రెస్ట్ ఎక్కువ ఉంటే ఎలా అయితే రిడక్షన్ చేయించుకుంటారో, బ్రెస్ట్ తక్కువ ఉంటే అలాగే సైజ్ ఇంక్రీజ్ చేయించుకుంటారు. దాన్ని ఆగ్మెంటేషన్ అంటాం. అది ఫ్యాట్ ఎగ్గిచ్చి ఆగ్మెంట్ చేస్తామా, లేదు అంటే సిలికాన్ ఇంప్లాంట్ పెట్టి ఆగ్మెంట్ చేస్తామా అనేది తర్వాత సంగతి. సో బేసిక్గా ఏంటంటే అసలు ఎందుకండి బ్రెస్ట్ చిన్నగా ఉంటే ఏంటి, చేయించుకోవాల్సిన అవసరం ఏంటి అని చాలామంది జడ్జ్ చేస్తారు. ఇది ఎట్లా ఉంటుందంటే పాపం ఆడపిల్లలకి, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, లేదంటే ఇంకెవరన్నా మ్యారేజ్ అయిన వాళ్ళు, సో బ్రెస్ట్ ఏంటంటే చిన్నగా ఉండటం వల్ల పక్కాలతో కంపారిజన్స్ వస్తాయి. నేను టీషర్ట్ వేసుకుంటే నువ్వు అబ్బాయిలా ఉందండి నీ చెస్ట్ అని కమెంట్ చేసేవాళ్ళు. అబ్బాయిలు ఎలా అయితే అమ్మాయిలా ఉందని కమెంట్ చేస్తారు ఎక్కువ ఉంటే, తక్కువ ఉంటే అమ్మాయిలు కూడా అబ్బాయిలాగా ఏంటి నీ మేల్ చెస్ట్ లాగా ఉందని కమెంట్ చేసేవాళ్ళు ఉంటారు. అబ్బాయిలు కామెంట్ చేస్తారు, అమ్మాయిలు ఎవరో ఒకరు కామెంట్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే పాపం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. అరే నేను ఏ డ్రెస్ వేసుకున్నా బాగోట్లేదు, నేను శారీ కట్టుకుంటే బాగోట్లేదు, బ్రెస్ట్ లావ్ అవ్వట్లేదు అని చెప్పి అన్నెసరీగా ఎక్కువ తినేస్తే బ్రెస్ట్ లావ్ అవుద్దని చెప్పి తినేసి ఎక్కువ లావ్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ బ్రెస్ట్ పెరగదు సైజు. సో అదేంటంటే ఇన్ జనరల్ ఫార్మేషన్లోనే బ్రెస్ట్ కొంచెం తక్కువ హైపోప్లాస్టిక్ బ్రెస్ట్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే మనం
బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేసి ఇంక్రీజ్ చేస్తాం. ఓకే. సో సిలికాన్ ఇంప్లాంట్స్ పెడతాం ఓకే. 90%, ఒక 10% ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేస్తాం. ఓకే. సో 90% సిలికాన్ ఇంప్లాంట్స్ పెడితే చాలా మందికి అపోహ ఏముంటుందంటే సిలికాన్ లీక్ అయిపోద్ది, బ్లడ్లో కలిసిపోద్ది, క్యాన్సర్లు వచ్చేస్తాయి అంటారు, ఫీడింగ్కి ఇబ్బంది అవుద్దా అంటారు. లేదండి, సిలికాన్ ఇంప్లాంట్స్ చాలా సేఫ్. మీరు ఫీడింగ్ ఇస్తున్నప్పుడు కూడా ఆ సిలికాన్ అందులో నుంచి ఏమి లీక్ అయ్యి మిల్క్లో నుంచి వెళ్ళిపోయి బేబీకి వెళ్ళిపోదు. ఎందుకంటే మనం ఎక్కడో కింద పెడతాం, దాని పైన ఉంటాయి మిల్క్ గ్లాండ్స్ అవన్నీ, అందులో నుంచి లాక్టేషన్ అప్పుడు అవి బయటికి రాదు సిలికాన్. నెక్స్ట్ క్యాన్సర్ విషయం అంటారా, ఇది వరకు పాత రోజుల్లో ఓల్డ్ జనరేషన్ ఇంప్లాంట్స్ ఏంటంటే క్యాన్సర్లు వచ్చినాయి కొంతమందికి. ఎప్పుడు ఒక 30-20 ఒక 30-35 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు వచ్చే ఇంప్లాంట్స్ ఏంటంటే ఇవన్నీ వెరీ లేటెస్ట్ ఇంప్లాంట్స్. సో వీటిలో నుంచి సిలికాన్ లీక్ అవటం, క్యాన్సర్ రావటం అనేది ఆల్మోస్ట్ జీరో, ఎవరికి రాదు. నెక్స్ట్ ఏంటంటే సిలికాన్ ఇంప్లాంట్ ఒకసారి పెడితే ఆ మధ్యలో ఏదైనా హస్బెండ్ పట్టుకున్నప్పుడు ప్రెస్ చేసినప్పుడు సిలికాన్ ఇంప్లాంట్ పగిలిపోద్దా అనే అపోహ ఒకరికి ఉంటుంది. సిలికాన్ ఇంప్లాంట్ని ఇలా పట్టుకుని కిందకి పీకి లాగినా కూడా తెగదు, ఇలా బ్లేడ్తో కట్ చేసినా కూడా తెగదు. మీరు గూగుల్లో కావాలంటే కొడితే సిలికాన్ ఇంప్లాంట్స్ చాలా ఫోటోలు ఉంటాయి. ఇలా లాగినా పీకినా కట్ చేసినా కూడా సిలికాన్ బయటకు వచ్చేది. కట్ చేసి షార్ప్ ఆబ్జెక్ట్తో కట్ చేస్తేనే పైన లేయర్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయినప్పుడు కూడా జెల్లీ లాగా బయటికి కారిపోదు, లోపలే ఉంటుంది జెల్ అంతా. సో ఇంప్లాంట్ రప్చర్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఎవరన్నా కత్తితో మిమ్మల్ని పొడిస్తే తప్పితే. ఈ మధ్య అడ్వాంటేజ్ ఆఫ్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అని చెప్పి మా కాన్ఫరెన్స్లో ఒక ఆయన ఒక సీనియర్ ఒక ఫోటో కూడా పెట్టారు. ఇంప్లాంట్స్ పెడతాం వల్ల ఏంటంటే కత్తితో కూర్చున్నా కూడా మీరు సేఫ్ అని. సో సిలికాన్కి తగులుతుంది కానీ వాళ్ళ బాడీకి తగలదు అని మేము నవ్వుకున్నాం. నిజమే, కత్తితో పొడిస్తే ఎంత కదా, అది అడ్వాంటేజ్ కింద చెప్పలేము కానీ కాకపోతే సిలికాన్ ఇంప్లాంట్ అనేది చాలా సేఫ్ అండి, అపోహలు అక్కర్లేదు. ఇంకొకళ్ళు ఏంటంటే సిలికాన్ ఇంప్లాంట్ పెట్టుకుంటే అది ఎన్ని రోజులు ఉంటుంది, సంవత్సరం ఉంటుందా, 2 సంవత్సరాలు ఉంటుందా, 10 years ఉంటుందా, 14 years ఉంటుందా, 20 years ఉంటుందా అంటారు. యూజువల్గా ఇప్పుడు వచ్చే ఇంప్లాంట్స్ ఏంటంటే మనం ఒకసారి పెట్టుకుంటే 20-25 years వరకు దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే 20-30 years తర్వాత మళ్ళీ అది రిమూవ్ చేసి మళ్ళీ వేరేది రిమూవ్ చేయాల్సిన అవసరం లేదండి యూజువల్గా. కాకపోతే మీరు ఇవాళ ఉన్నట్టు మీ బాడీ 20 years తర్వాత ఉండదు. అవును, ఇవాళ పెట్టినప్పుడు ఉన్న సపోర్ట్ 20-25 years తర్వాత ఉండదు. ఇప్పుడు పెట్టిన ఇంప్లాంట్ అలాగే ఉండొచ్చు, పైన స్కిన్ అంతా కిందకి సాగ్ అయిపోయి ఉండొచ్చు 20-25 years తర్వాత. సో అప్పుడు మరి కొంచెం బాడీకి తగ్గట్టు మార్చుకోవాల్సి వస్తుంది కదా. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు, అంటే మీరు సిలికాన్ పెట్టినప్పుడు సో అది కింద అంటే కిందికి జారిపోదా, అంటే స్టమక్ అట్లా జారదు. ఎందుకు అంటే మేము ఎక్కడైతే మజిల్ ఉందో మజిల్ పైన లేయర్లో కానీ, అంటే 3 రకాలు ఉంటాయండి బాడీకి, కొన్ని క్రీజెస్ ఉంటాయి, ఇది దాటి కిందకి రాదు ఇంప్లాంట్. ఇక్కడ పెడితే ఇక్కడ పైనే ఉంటుంది. సో ఏదైనా ఎక్కడ పెడుతున్నాం, సబ్ గ్లాండ్యులర్ అంటాం, అంటే జస్ట్ బ్రెస్ట్ గ్లాండ్లో పెడుతున్నామా, లేదు అంటే దాని కింద మజిల్ లేయర్ ఉంటుంది ఒకటి, సబ్ ఫేషియల్ అంటాం, ఆ ఫేషియా కింద పెడుతున్నామా, లేదు అంటే మజిల్ కింద పెడుతున్నామా, దీన్ని బట్టి ఉంటుంది అనమాట. మహా అయితే ఇంప్లాంట్ పైకో సైడ్కో జరుగుద్దేమో కానీ కిందకైతే ఇంప్లాంట్ వచ్చినట్టు మేము ఇప్పుడు దాకా ఎప్పుడు చూడాల. సో కిందకైతే ఇంప్లాంట్ రాదు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఒక ఇంప్లాంట్ పైకి, ఒక ఇంప్లాంట్ కిందకి వెళ్తాయి కొంతమందికి, అలాంటివి చూసాం కానీ ఇంప్లాంట్ పొట్టలో కింద టమ్మీ మీదకి పొట్టలోకి వెళ్ళిపోవటం ఎప్పుడు చూడలేదు. ఓకే, అంటే నాకు అదొక చిన్న డౌట్ అనిపించింది. సో అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరికి వచ్చేది ఏంటంటే పార్ట్నర్తో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, ఇంటిమేట్గా ఉన్నప్పుడు ప్రెస్ చేసినా ఏదైనా పట్టుకున్నా ఇంప్లాంట్ ఏమన్నా పక్కకు జరిగిపోతుందా, ఇంకోటి అంటే ఆ పర్సన్కి అర్థమవుతుందా అనేది కూడా క్వశ్చన్ ఇది. సో ఈ 2 డౌట్స్ ఉంటాయి అందరికి. సరిగ్గా ఇంప్లాంట్ లోపల పెడితే మీ పార్ట్నర్ మిమ్మల్ని టచ్ చేసినా పట్టుకున్నా కూడా ఇంప్లాంట్ ఉందని తెలియదు. ఓకే, సో అలా న్యాచురల్గా లోపల లేయర్స్లో పెడితే ఏంటంటే బయట నుంచి ముట్టుకున్నా కూడా ఇంప్లాంట్ ఉన్నట్టు తెలియదు. పైన లేయర్స్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది పరిగెట్టినా, జంప్ చేసినా, జుంబా చేస్తున్నా, డాన్స్ చేస్తున్నా ఇలా కొంచెం మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అవుతుంటే ఏంటంటే ఇంప్లాంట్ ఉంటే కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, అంతే కదా, మరి పైన ఇంప్లాంట్ ఉంటుంది, మనం జంప్ చేసినప్పుడు బ్రెస్ట్ కదులుద్ది కదా, ఇంప్లాంట్ ఉంటే ఇంకెక్కువ కదులుతుంది. ఓకే, అంటే నార్మల్గా ఉంటే కూడా కదులుతుంది కదా, అంటే నార్మల్గా అంటే ఎవరికి మీరు కనిపెట్టలేరు, మేము సర్జన్స్ మేము కనిపెట్టేయచ్చు. ఓకే ఇంప్లాంట్ పైన ఉంది వెళ్తే అందుకే మూవ్ అవుతుంది అని చెప్పి. సో మీకు ఏంటంటే కింద మజిల్ కింద ఉంటే మజిల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అలా మూవ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ప్రొఫెషన్ని బట్టి కొంచెం యాక్టివ్గా రన్ చేసేవాళ్ళు, జంప్ చేసేవాళ్ళు, ఏరోబిక్స్ చేసేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు అయితే కనుక మనం ఏం చేస్తాము అంటే అది కొంచెం మజిల్ కింద పెడతాం అనమాట.
ఓకే. సో ఇంకోటి సార్, అంటే మీ గురించి నేను విన్నప్పుడు ఏదో హ్యాండ్ తెగిపోతే దానికి మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేసి అతికించారంట. న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చింది. అదే అదొక్కసారి చెప్పండి, అంటే తెగిపోయిన చేతిని అసలు ఎట్లా అతికిస్తారు? ఇప్పుడు బోను కూడా విరిగిపోయి ఉంటుంది, సో ఎట్లా మరి ఎట్లా చేస్తారు? కొంతమంది చేతులు కట్ చేసుకుని వస్తారు, కట్ చేసుకుంటే కావాలని కట్ చేసుకోరు. కొంతమంది ఏదైనా యాక్సిడెంట్ అయ్యో, ఏదైనా నైఫ్తో తగిలో, ఏదైనా గొడ్డలతోనో నరికినప్పుడు, ఏదైనా మెషిన్లో పనిచేస్తున్నప్పుడు కట్ అయిపోతుంది. కట్ అయిపోయినప్పుడు వితిన్ 6 to 10 hours దాన్ని ఐస్ బాక్స్లో పెట్టుకుని జాగ్రత్తగా తీసుకొస్తే మనం ఒక 6 గంటలు 7 గంటలు 10 గంటలు పడుతుంది ఒక్కొక్కసారి సర్జరీ. మనం దాన్ని అటాచ్ చేయొచ్చు. ఫస్ట్ బోన్ అటాచ్ చేస్తాం. బోన్ అటాచ్ చేసి బ్లడ్ సప్లై వచ్చే ఆర్టరీ వెయిన్ అంటాం, అంటే మంచి రక్తం తీసుకొచ్చేది, చెడు రక్తం వెనక్కి తీసుకెళ్లేది, ఈ రెండింటిని జాయిన్ చేస్తాం. ఫస్ట్ అప్పుడు హ్యాండ్కి బ్లడ్ సప్లై వస్తుంది, అమ్మయ్య ఓకే. తర్వాత నర్వ్స్ జాయిన్ చేస్తాం, సెన్సేషన్ వచ్చే నర్వ్స్. ఆ తర్వాత మూమెంట్ వస్తానికి మజిల్స్ అన్నిటిని చూసి ఏ మజిల్ ఎక్కడ కట్ అయిపోయిందో చూసి అన్ని మజిల్స్ని యాడ్ చేస్తాం. ఓకే. సో ఇలా చేస్తే ఏంటంటే లింబ్ జాగ్రత్తగా ఉంటే ఒక 50-50 ఛాన్స్ అనుకోండి యూజువల్గా తీసుకుంటుంది. కత్తితో షార్ప్గా కట్ అయితే సేవ్ చేయటం ఈజీ, ఏదైనా మిషన్లో పడి నలిగిపోతే సేవ్ చేయటం కష్టం. ఓకే. సో ఇలా జాగ్రత్తగా. కొంతమంది ఫింగర్స్ కట్ చేసుకుని వస్తారు, ఫింగర్స్ కట్ చేసి ఐస్ బాక్స్లో పెట్టుకొస్తే ఫింగర్ అటాచ్ చేస్తాం. ఫింగర్ ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటుంది మనకి, ఒక 12 hours దాకా కూడా ఫింగర్ ఐస్ బాక్స్లో ఉంటే సేవ్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కువ మజిల్ లేదు కదా, ఎక్కువ మజిల్ ఉంటే తొందరగా డ్యామేజ్ అవుతుంది, తక్కువ మజిల్ ఉంటే కొంచెం లేట్ టైం తీసుకుంటుంది డ్యామేజ్ అవటానికి. అందుకని ఇంకొంచెం 12 hours తీసుకొచ్చినా పర్లేదు ఫింగర్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఫన్నీగా ఉంటుంది కానీ ఎవరన్నా వింటే, పెన్నిస్ కూడా రీఇంప్లాంట్ చేసాం మేము. ఏది కట్ అయిపోయిన దాన్ని ఎవడన్నా ఏలు కట్ చేసుకుంటాడు, చేయి కట్ చేసుకుంటాడు, కాలు కట్ చేసుకుంటాడు, పెన్నీస్ ఎవడండి కట్ చేసినది అనొచ్చు మీరు. అదే కదా, ఏదో ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ లేకపోతే సంథింగ్ ఏదో లవ్ ఎఫ్ఐఆర్లోనే ఎందులోనో ఆ అమ్మాయి తరపాళ్ళు వచ్చి అబ్బాయిని పట్టుకుని ఆ పెన్నీస్ పట్టుకుని నైఫ్తో కట్ చేస్తారు. ఓకే. కట్ చేసేస్తే ఆ పెన్నీస్ని తీసుకుని ఐస్ బాక్స్లో పెట్టుకుని వచ్చారు హాస్పిటల్కి. ఓకే. వస్తే పెన్నీస్ కూడా అటాచ్ చేసాము. బట్ ఎంతవరకు ఫంక్షనల్గా ఇంప్రూవ్ అవుద్దని చెప్పలేం, కానీ పెనీస్ అయితే అట్లీస్ట్ యూరిన్ పోసుకుంటానికి పెనీస్ లాగా అయితే ఉంది. ఓకే. సో ఇది ఎప్పుడు జరిగింది సార్? ఇది జరిగి ఒక 3-4 years అవుతుందండి. ఓకే. అది. సో అంటే ఇట్లాంటివి న్యూస్ పేపర్స్లో కూడా వచ్చినాయి కదా. ఇట్లాంటివి విన్నప్పుడు మాకు షాక్ అనిపిస్తూ ఉంటుంది నిజం చెప్పాలంటే. సో అంటే ఇట్లాంటి కేసెస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు సార్? అంటే మాకు కూడా అంటే హ్యాపీ ఫీల్ అవుతాం అని అనం, హ్యాపీ ఫీల్ అవుతాం అంటే అది తప్పు. ఓకే. కాకపోతే మాకు ఇంట్రెస్టెడ్గా ఉంటాయి ఇలాంటివన్నీ. ఓకే. అంటే ఛాలెంజింగ్గా ఉంటాయి కాబట్టి అనుకోవచ్చు, అరే ఇదేంట్రా అన్ని కట్ చేసుకుని వస్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవటం ఏంట్రా అని ఈజీగా కింద కమెంట్ ఎవడో ఒకటి పెడతాడు ఇప్పుడు. బట్ ఏంటంటే మాకు ఈ ఛాలెంజింగ్గా ఉంటాయి. ఇలాంటి లైఫ్లో ఎన్నిసార్లు వస్తాయో తెలియదు కేసు. అవును. ఇప్పుడు పెనీస్ ప్రతిసారి రోజు కట్ చేసుకుని రారు కదండి, సంవత్సరానికి ఒకటి కూడా ఎవడో కట్ చేసుకోడు, 10 సంవత్సరాలకు ఒకసారి కూడా పెనీస్ కట్ అయిన కేసు రాదు. ఎప్పుడో లక్కీగా ఆ కేసు వచ్చినప్పుడు మేము అక్కడ ఉన్నాము, మాకు చేయడానికి ఛాన్స్ దొరికింది, సక్సెస్ అయింది కాబట్టి మనం చెప్పుకోగలుగుతున్నాం. ఓకే. సో అంటే ఇట్లాంటి ఏదైనా ఇంకా డిఫరెంట్గా ఏదన్నా ప్లాస్టిక్ సర్జరీ చేసింది ఏదన్నా ఉందా సార్? చేసుకోవచ్చు. ఒక అమ్మాయి ఇప్పుడు ఉయ్యాళ్ళు ఊగుతూ ఉంటారు పిల్లలు, ఊగుతారా? అందులో ఏం తప్పు ఉంటుంది? ఏముండదు. చిన్నపిల్లలు అన్నాక మీరు ఆడుకోలేదా, నేను ఆడుకోలేదా? ఒక ఆడపిల్ల ఏమైందంటే ఇంట్లో ఏదో క్లీన్ చేస్తా ఉయ్యాలు తీసారండి. తీసేస్తే ఆ ఉయ్యాల చైన్ అలాగే ఉంది. ఆ చైన్ అలాగే ఉంటే ఏంటంటే ఈ పిల్ల ఏం చేస్తుంది, ఉయ్యాలు లేదని ఆ చైన్ పట్టుకుని ఊగుతుంది ఇట్లా ఇట్లా ఇట్లా. కిందకి జారి కింద ఇలా హుక్ ఉంటుంది ఆ యూ షేప్ లో, ఆ హుక్ వెళ్ళి చేతిలో ఇలా దిగిపోయింది. దిగిపోయి బోన్స్ మధ్యలోకి వెళ్ళిపోయి ఇలా ఉంది. ఫోటో కూడా ఉంది నా దగ్గర, కాంటే ఇస్తా మీకు. ఇలా హుక్ దిగిపోయింది చేతిలోకి, ఆ బ్లడ్ వెజల్ని డ్యామేజ్ చేస్తా. సో రైట్ టైంలో మనం ఆ హుక్ని బయటికి తీసి వితిన్ 4-5 hours ఆ బ్లడ్ వెజల్స్ అన్ని రిపేర్ చేసాం. చేయటం వల్ల ఆ పిల్ల హ్యాండ్ మళ్ళీ జాగ్రత్తగా అలాగే హ్యాపీగా ఉంది. ఉయ్యాలు ఊగుతుంటే ఎవరికన్నా చేతిలో దిగిపోతుందా? ఇట్లాంటిది ఒకటి. నెక్స్ట్ కుక్కలు అంటే నాకు ఇష్టం. మా ఇంట్లో కూడా ఒక పప్పీ ఉంది, మా ఊళ్ళో ఇంట్లో కూడా పప్పీ ఉంది. కుక్కల్లాగా జాగ్రత్తగా చూడాలి. ఒక పెళ్లి కూతురు ఏం చేసిందంటే, ఇవాళ అమ్మాయిది పెళ్ళి, పొద్దున్నే ఫోటో షూట్స్ తీసుకుంటా ఉంటారు ఎవరైనా, ఇంట్లో కుక్క పిల్ల ఉందని చెప్పి దాన్ని టార్చర్ చేసి దాన్ని ముద్దులు పెడతా, ఫోటోలు దిగుతా, ఇట చేస్తా ఉంటే మీకు ఇప్పుడు ఈ ఫోకస్ లైట్లు ఈ కెమెరాలు చూస్తే ఎవరికన్నా భయం వేస్తుంది కదా. పాపం అది ప్యానిక్ అయిపోయి మొహం అంతా పీకేసింది పెళ్లి కూతురిది. నైట్ 10 o'clockకి పెళ్ళి,
పొద్దున్నే 7:30కో 8కో మొహం అంతా మొత్తం ముక్కు పీకేసింది, చెవులు బుగ్గమే పీకేసింది, మొత్తం ఫోర్ మీద కరిసేసింది పాపం. దానికి భయం, చిన్నప్పటి నుంచి వీళ్ళతో పెరిగిన కుక్క పిల్లే, బట్ పానిక్ అయింది. యానిమల్ ఈజ్ యానిమల్, అవును. అది మళ్ళాగా అరవలేదు కదా, మళ్ళాగా మాట్లాడలేదు కదా. నిజం చెప్పాలంటే మనం ఎక్కడికని వెళ్ళినప్పుడు కొత్త మనుషులు కనిపించినా ఎవరైనా కనిపించినా మనకు కూడా పానిక్ ఉంటాం కదా. సో ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. నైట్ పెళ్ళి ఆగిపోద్ది చేయకపోతే. మేమేం చేసామంటే మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత రీకన్స్ట్రక్ట్ చేసేసి ఆ పైన అంతా సూచర్స్తో పాటు స్కిన్ గ్లూస్ వేసేసి ఫేస్ని ఒక షేప్కి తీసుకొచ్చేసి కనీసం మేకప్ వేస్తే సెట్ అయిపోయేటట్టు రెడీ చేస్తే అబ్బాయికి తెలిసి అట్లీస్ట్ ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేసి ఓకే ఎన్ని హీల్ అయిపోతాయి కదా అని చెప్పి మ్యారేజ్ చేసుకున్నాడు. సో అదొక హ్యాపీ థింగ్. పొద్దున వచ్చారు టక్మన్ సండే, అది కూడా మళ్ళీ పొద్దున వచ్చారు, సండే వచ్చి హాస్పిటల్కి వచ్చి కేసు చేయటం వల్ల అమ్మాయి పెళ్ళయింది. షీఈ్ హ్యాపీ. బ్యాడ్ థింగ్ ఏంటంటే మళ్ళీ 1 year తర్వాత అదే కుక్కతో మళ్ళీ కనిపించుకుని వచ్చింది ఆ పిల్ల. ఈసారి చెవు కనిపించుకుంది. చెవుని మళ్ళీ రిపేర్ చేసాం. ఎందుకు చెప్తున్నానంటే మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు, అదే నీ ప్రాక్టీస్ కోసం ఒక కుక్కకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నావు నువ్వు, మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపించారు నన్ను. అంటే ఏంటంటే దేన్ని దానిలాగా చూడాలి జాగ్రత్తగా. దేని మీద అతిగా మనం వెళ్ళి పడ్డాము అంటే మనకు ప్రాబ్లం అవుతుంది. సో పెట్స్ లాగా జాగ్రత్తగా చూసుకోండి, దాటిని ఎక్కువ టార్చర్ పెట్టద్దు. సో ఇంకో క్వశ్చన్ సార్ ఏంటంటే ఈ టాటోస్ వేసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా? టాటూస్ వేసుకోవాల్సి వస్తాం వల్ల క్యాన్సర్ వస్తుందా అంటే కూడా టాటూస్ తీపించుకునే వాళ్ళు మా దగ్గరికి చాలా మంది వస్తున్నారు. సో టాటూ ఈజ్ ఏ పర్మనెంట్ ప్రూఫ్ ఫర్ టెంపరరీ ఇన్సేనిటీ అంటాం మేము. అంటే ఆ టైంలో ఏదో వీక్ మూమెంట్లో, ఆ టైంలో ఏదో ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లోనో, లవ్ ఇన్ఫ్లుయెన్స్లోనో, ఇంకేదో ఇన్ఫ్లుయెన్స్లోనో మనం వెళ్ళిపోయి వాళ్ళ మీద అతి ప్రేమతో టాటూ వేయించేసుకుంటాం. కొన్ని రోజులు పోయిన తర్వాత అది మనకు నచ్చదు. మన బాడీ మీద ఒక స్కార్ మనకి ఎలా అయితే నచ్చదో ఒక టాటూ కూడా కొన్ని రోజులు చికాకు రావచ్చు. అందుకని టాటూ తీపించుకుంటాకు వస్తుంటారు. ఏదన్నా టాటూ వేయించుకోండి కానీ బాగా 1కి 100 సార్లు ఆలోచించి వేయించుకోండి. అది మీ బాడీ మీద పర్మనెంట్ ప్రూఫ్లా ఉండిపోతుంది. ఆ టాటూ సరిగ్గా వేయకపోవటం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మొత్తం చెయ్యి అంతా కుళ్ళిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి స్కిన్ అంతా కుళ్ళిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి డెత్లు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మంచి టాటూ ఆర్టిస్ట్ దగ్గర ప్రాపర్ స్టెరైల్ ప్రికాషన్స్ తీసుకుని టాటూ వేయించుకుంటే ఏమీ కాదండి. మంచి టాటూ ఆర్టిస్ట్ ఎలాగో మంచి ఇంక్సే వాడతాడు, దానివల్ల యూజువల్గా క్యాన్సర్ ఏమీ రాదు. అది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టాటూ వేయించుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు ఇన్ఫెక్షన్ రావచ్చు? అంటే ఫస్ట్ 1 month యూజువల్గా 1 week. నేను నా హ్యాండ్కి టాటూ వేయించుకున్నాను కదా సార్, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో? మీకు దానివల్ల లైఫ్ టైం ఏం ప్రాబ్లం రాదు. కాకపోతే టాటూ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చెప్తాను వినండి. ఫస్ట్ 24 to 48 hours ఇన్ఫెక్షన్ రావచ్చు. 1 week దాకా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఒక్కొక్కసారి 15 days to 21 days దాకా ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఇది మాక్సిమం ఇన్ఫెక్షన్ ఫేజ్ అయిపోయింది. సో 1 month తర్వాత ఇన్ఫెక్షన్ రావడం అనేది వెరీ వెరీ రేర్, అది యూజువల్లీ రాదు. తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతమంది కిలాయిడ్ టెండెన్సీ ఉంటుంది. అంటే ఏదైనా దెబ్బ తగిలినా ఏదన్నా వచ్చినా అది ఎత్తుగా ఇలా అయిపోద్ది, కిలాయిడ్. సో టాటూ వేయించుకున్నా కిలాయిడ్ రావచ్చు. సో మీకు ఆ కిలాయిడ్ టెండెన్సీ ఉన్నాళ్ళు టాటూలు వేయించుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి హైపర్ట్రోఫిక్ స్కారింగ్ ఫార్మేషన్. అంటే ఇప్పుడు నాకు మొహం మీద చిన్న దెబ్బ తగిలిందండి, అది కనపడకుండా హీల్ అయిపోయింది. కొంతమందికి పెద్ద స్కార్ లాగా ఎత్తుగా హీల్ అవుద్ది. హైపర్ట్రోఫిక్ స్కారింగ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు కూడా టాటూలు వేయించుకోకూడదు. టాటూ కూడా ఒక ఇంజురీయే కదా, ఇప్పుడు టాటూ వేయించుకుంటే ఆ టాటూ కూడా అలా అవ్వచ్చు. సో హైపర్ట్రోఫిక్ స్కారింగ్ లాగా రావచ్చు. సో హైపర్ట్రోఫిక్ స్కారింగ్ వచ్చినా కూడా ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళు కూడా టాటూ వేయించుకోకూడదు. సో ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు టాటూస్ అంటే బాడీ పైన, సో అంటే ప్రైవేట్ పార్ట్స్లో కూడా చాలామంది ఆ పార్ట్ పైన కానీ ఇట్లా చాలామంది టాటూస్ వేయించుకుంటూ ఉంటారు. అసలు టాటూస్ అసలు ఎక్కడ వేయించుకోవద్దు, ఎక్కడ వేయించుకోవాలి బాడీ పైన? టాటూస్ యూజువల్గా ఏంటంటే స్కిన్ పల్చగా ఉండే ఏరియాస్ మీద వేయించుకోకూడదండి. ఇక్కడ డైరెక్ట్గా స్కిన్ ఉంటుంది, స్కిన్ కింద టెండాన్సే ఉంటాయి. ఇక్కడ ఏదైనా పొరపాటున టాటూ వేయించుకున్నప్పుడు స్కిన్ పాడైతే టెండాన్ ఎక్స్పోజ్ అయిపోద్ది. సో ఇలాంటి ప్లేసుల్లో సెన్సిటివ్ ఏరియాస్లో వేయించుకోకూడదు. సో ఇంకెక్కడన్నా వేయించుకోవచ్చు, హ్యాండ్ మీదన్నా ఎక్కడన్నా, నో ప్రాబ్లం. ఈ మధ్య పిచ్చి పెరిగిపోయింది జనాలకి, అది పిచ్చే అంటాను. టాటూ వేసుకుంటాం పిచ్చి కాదు, వేసుకోకూడని ప్లేసుల్లో వేసుకుంటాం పిచ్చి. టంగ్ మీద టాటూ వేయించుకుంటున్నారు చూసారా, అది ఏమన్నా పిచ్చి కాకుండా ఏమన్నా దాన్ని చెప్పండి. సో టంగ్ మీద టాటూలు, లేదు అంటే ప్రైవేట్ పార్ట్స్ మీద, పెన్నిస్ మీద కానీ, వెజనా దగ్గర కానీ టాటూస్ కానీ,
ఇలాంటి ప్లేసుల్లో టాటూస్ అనేవి వేయించుకోకపోతే మంచిది. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ మీద నిప్పుల దగ్గరలో టాటూస్, అట్లాంటి టాటూస్ వేయించుకోకుండా ఉంటే చాలా వరకు సేఫ్ అండి. మొహం మీద టాటూస్ ఇట్లాంటి కొంచెం సెన్సిటివ్ పార్ట్స్ మీద టాటూస్ అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే సార్, లాస్ట్ టైం మనం హెయిర్ ప్లాంటేషన్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అవునండి. సో అంటే మనం అంటే ఈ బియర్డ్ ప్లేస్ అంటే ఈ గడ్డం ప్లేస్లో నుంచి కూడా హెయిర్ తీసి మనం తలలో పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అడగడం జరిగింది, అంటే ఇక్కడ స్కిన్ వేరు ఇక్కడ స్కిన్ వేరు, బట్ ఎట్లా పాసిబుల్, ఎట్లా పెరుగుతుంది అసలు హెయిర్ అన్నట్టు అడిగారు. బేసిక్ గా స్కిన్ కాదండి ప్రాబ్లం, Okay. హెయిరే ప్రాబ్లం. ఎట్లా అంటే ఇప్పుడు ఈ స్కాల్ప్ హెయిర్ ఒకలాగా పెరుగుద్ది, ఇది ఒకలాగా పెరుగుతుంది, ఇది టెక్స్చర్ ఒక రకంగా ఉంటుంది, ఇది టెక్స్చర్ ఒక రకంగా ఉంటుంది. సో ఏమవుతుందంటే ఈ బియర్డ్ హెయిర్ ని తీసి పైన పెడితే నార్మల్ గానే పెరుగుద్ది, బట్ ఎలా పెరుగుద్ది, బియర్డ్ ఎలా పెరుగుద్దో అలాగే పెరుగుద్ది. ఇక్కడ పెట్టాం కాబట్టి ఈ హెయిర్ తో పాటు ఈక్వల్ గా పెరగదు. సో దీని టెక్స్చర్ వేరు, దీని నేచర్ వేరు, దీని గ్రోత్ పొటెన్షియల్ వేరు, దీనిది వేరు. సో కాబట్టి బియర్డ్ హెయిర్ ఏం చేస్తామంటే వెనకాల పక్క కనపడిన చోట మనం ఫిల్లింగ్ కోసం వాడతాం కానీ ముందు అంత ఈజీగా వాడం. సో బియర్డ్ హెయిర్ పెరుగుతుంది. నెక్స్ట్ చెస్ట్ హెయిర్ తీసి కూడా పెడతాం కొంతమందికి, బట్ మీరు లైఫ్ టైం ఆ చెస్ట్ హెయిర్ అలాగే వదిలేస్తే అది ఇంతే 2 ఇంచెస్ 3 ఇంచెస్ పెరుగుద్ది మాక్సిమం, అంత మించి పెరగదు కదా. పెరిగితే ఇక్కడ కూడా జడలేసుకుంటారు జనాలు, పెరగదు కదా. సో ఏంటంటే ఈ హెయిర్ తీసి పెడితే ఏంటంటే ఇది అంతే పెరిగి ఆగిపోద్ది, వేరే హెయిర్ తో పాటు లెంత్ పెరగదు. సో మనం దాన్ని కూడా ఫిల్లింగ్ కోసమే వాడుకుంటాం. ఫస్ట్ ఆప్షన్ ఈస్ దిస్, సెకండ్ ఆప్షన్ ఈస్ దిస్, థర్డ్ ఆప్షన్ ఈస్ దిస్. ఇంకా ఏమీ లేవు అన్నప్పుడు చేతి మీద హెయిర్, ఆఖరికి ప్యూబిక్ హెయిర్ తీసి పెట్టినా కూడా పెరుగుతుందండి కింద ప్రైవేట్ పార్ట్ హెయిర్. కాకపోతే నేచరు, గ్రోత్, టెక్స్చరు వేరుంటది. కాబట్టి స్కాల్ప్ హెయిర్ ని ఫ్రంట్ లైన్ కి మాత్రమే వాడాలి, ఫ్రంట్ లైన్ కి వేరే హెయిర్ ని వాడకూడదు. అంటే మనం హెయిర్ ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత అంటే హెయిర్ ఎన్ని డేస్ తర్వాత పెరగడం జరుగుతుంది, అంటే ఒక్కసారి హెయిర్ ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ హెయిర్ పోదా అనేది క్వశ్చన్. ఒక్కసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత హెయిర్ యూజువల్గా లైఫ్ టైం ఉంటుంది, కనీసం 25-30 ఏళ్ళు హెయిర్కి ఏమీ ప్రాబ్లం ఉండదు. ప్రొవైడెడ్ మీరు రోజు మల్టీవైటమిన్ వేసుకోవాలి, ఒక హెయిర్ స్ప్రే చేసుకుంటే హెయిర్ ఈజ్ పర్మనెంట్. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు హెయిర్ వెంటనే పెరుగుద్దా, ఇదొక క్వశ్చన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోగానే హెయిర్ పెరుగుతూ స్టార్ట్ అయిపోతుంది, బట్ 1 month కి మనం పెట్టిన హెయిర్ మొత్తం ఊడిపోతుంది. డెఫినెట్ గా ప్రతి హెయిర్ ఫాలికల్ ఊడిపోతుంది మనం పెట్టింది, ఊడిపోయి మళ్ళీ 2-3 months కి రావటం మొదలవుతుంది. అంటే మనం హెయిర్ పెట్టగానే అదో రకమైన షాక్ లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ కింద లోపల రూట్ లోపల ఇంటిగ్రేట్ అయిపోద్ది, పైన షాఫ్ట్ ఊడిపోయి పడిపోతుంది. పడిపోయి మళ్ళీ లోపల నుంచి నిదానంగా గ్రో అవుద్ది అనమాట. సో మనం ఇవాళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే మేల్స్ లో అయితే ఫుల్ రిజల్ట్ రావడానికి 9 to 10 months అని చెప్తాం. ఫీమేల్స్ లో అయితే అట్లీస్ట్ 1 to 1.5 years అని చెప్తాం. ఎందుకంటే లెంత్ పెరగాలి కదా, పెరిగి బయటకు వస్తే కదా మీకు హెయిర్ రిజల్ట్ కనిపించేది. ఇంత చిన్నగా ఉన్నా కూడా మీరు రాలేదని అంటారు. కాబట్టి పేషెంట్ ఇవాళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే కనీసం 9 to 10 months ఆగాలి. అయితే నాకు వచ్చిన క్వశ్చన్, ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత, ఇప్పుడు నార్మల్గా మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం గుండు చేయించుకుంటాం. అంటే నార్మల్గా మనం చేయించుకుంటే ఏంటంటే అంటే హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో అంటే మనం నార్మల్గా వెళ్ళి గుండు చేయించుకున్నప్పుడు నార్మల్గా 3 monthsలో మనకి ఫుల్ హెయిర్ వచ్చేస్తుంది. సో హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు సో ఇట్లా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు గుండు చేయించుకున్నప్పుడు వాళ్ళకు కూడా 3 monthsలో హెయిర్ వస్తుందా? 3 monthsలో హెయిర్ వస్తుందా అంటే 9 to 10 months తర్వాత మీకు పర్మనెంట్ రిజల్ట్ వచ్చేస్తుంది కదా. వచ్చేసిన తర్వాత మళ్ళీ షేవ్ చేయించుకుంటే నార్మల్ హెయిర్ తో పాటు ఆ హెయిర్ పెరిగిపోతుంది. సో మాలాంటి వాళ్ళకి హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది అంటే పెరగడంలో అంటే అదే చెప్తున్నా కదండి, ఇదే స్కాల్ప్ హెయిర్ తీసి పెడితే డిఫరెన్స్ ఉండదు. గెడ్డం పెట్టినా చెస్ట్ హెయిర్ పెట్టినా కొంచెం మిక్స్డ్ గా డిఫరెంట్ గా పెరుగుతుంది. బట్ యూజువల్ గా స్కాల్ప్ హెయిరే పెడితే కనుక మీకు 1 year తర్వాత మీ హెయిర్కి పెట్టిన హెయిర్కి డిఫరెన్స్ ఉండదు, అన్నీ ఒకేలాగా పెరుగుతుంది, ఒకేలాగా ఉంటుంది. సో ఫైనల్ క్వశ్చన్ సార్, సో చాలామంది అంటే ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకోవాలంటే నా ఫేస్ బాగాలేదు, నన్ను చాలామంది బాడీ షేమింగ్ చేస్తున్నారు అది అని చెప్పేసి వాళ్ళు చేయించుకోవాలనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరో కమెంట్ చేశారనో, ఎవరో ఏదో అన్నారనో, మీ మమ్మీ పాయింట్అవుట్ చేశారనో, మీ డాడీ అనో, మీ ఫ్రెండ్స్ అనో, ఇలా ఎవరో పాయింట్అవుట్ చేశారనో మీరు చేయించుకోవద్దండి. మీకు అవసరం అనిపిస్తే డెఫినెట్గా చేయించుకోండి.
మీకు అవసరం అనిపించింది వేరే వాళ్ళు అనవసరం అన్నా కూడా మీరు ఆగక్కర్లేదు, మీరు వచ్చి చేయించుకోండి. బట్ మీకు అవసరం అనిపిస్తేనే చేయించుకోండి, వేరే వాళ్ళ కోసం చేయించుకోవద్దు. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు కూడా అంటే మంచి విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. సో చాలామంది వ్యూవర్స్కి ఈ టాపిక్ యూజ్ అవుతుందని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.